హలో ఆల్, చూడమ్మా. ఈరోజు మనం ద హిందూ అనాలిసిస్ ఆర్టికల్ చూద్దాం. బట్ అంతకుముందు ఒక్కసారి చూడండి, మనము యూట్యూబ్లో సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్ని మనం 50,000 సబ్స్క్రైబర్స్ అనేది దాటడం జరిగింది. ఓకేనా? వీ హార్ట్లీ కంగ్రాచులేట్ అవర్ డైరెక్టర్ సార్ సురేష్ సార్. అతని ఎల్టీఎక్స్ క్లాసెస్ యూట్యూబ్ ఆన్లైన్ క్లాసెస్కి 50,000+ సబ్స్క్రైబర్స్ అనేది అవ్వడం జరిగింది అనమాట. వీఆర్ సెలబ్రేటింగ్ దిస్ మూమెంట్. ఎస్, పార్టీ లేదా పుష్ప అన్నట్టు మీకు కూడా ఆఫర్స్ అనేది ఉన్నాయి. మనం చూస్తాము ఎటువంటి ఆఫర్ స్టూడెంట్స్ అనేవి ఉన్నాయి. అండ్ వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ ఇన్స్టిట్యూట్ 50,000 సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మనకి యాడ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా? సో ఫస్ట్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ ఏంటో చూడండి అమ్మా. ఎస్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు ద హిందూ అనాలిసిస్ డేట్ 17/4/2022. ఓకేనా? ఇప్పుడు ఆర్టికల్స్ అన్ని డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. మనకి 50,000 సెలబ్రేషన్స్ అనేది ఒక ఫీల్ గుడ్ మూమెంట్ అమ్మ, ఒక ఫీల్ గుడ్ మూమెంట్. ఎందుకంటే 50,000 సబ్స్క్రైబర్స్ రావడం అనేది అంత ఈజీ కాదు. సార్ చాలా హార్డ్ వర్క్ అండ్ టీమ్ అందరూ కష్టపడి 50,000 ఓకే సబ్స్క్రైబర్ సెలబ్రేషన్స్ అనేది చేస్తున్నాము టు ఆల్ అవర్ సబ్స్క్రైబర్స్. ఓకేనా? అండ్ అందుకనేసి మన కోర్స్ ప్యాకేజ్ మీద ప్రతి దాని మీద కూడా 10,000 మేర మనం ఆఫర్ ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఇప్పుడు చూడండి, మనకి యూపీఎస్సీ ఆన్లైన్ 60,000 కాస్త ఇప్పుడు కేవలం 50,000 రూపీస్కే రావడం అనేది జరిగింది. అండ్ యూపీఎస్సీ ఆఫ్లైన్ 70,000 కాస్త కేవలం 60,000 రూపీస్కే రావడం అనేది జరిగింది. ఈ ఆఫర్ కేవలం ఈ 30th ఏప్రిల్ వరకు, మంత్ ఎండింగ్ వరకేనమ్మా. సో డిలే చేయకండి. ఈ 50,000 సెలబ్రేషన్స్లో ఉన్నాం కాబట్టి ఆఫర్ అనేది రావడం జరిగింది. ఓకేనా? అండ్ ఒకసారి టైం అయిపోయింది అంటే ప్రైసెస్ అన్నీ కూడా రివైజ్ అవుతాయి. యాక్చువల్లీ ప్రైసెస్ అనేది రివైజ్ అవ్వాల్సింది, బట్ 50,000 సబ్స్క్రైబర్ సెలబ్రేషన్స్ ఉన్నది కాబట్టి ఇంకా దాన్ని ఎక్స్టెన్షన్ అనేది చేస్తున్నాం అనమాట. అది కూడా కేవలం ఈ 30th ఏప్రిల్ వరకేనమ్మా. మనకు ఒక్కసారి చూడండి, యూపీఎస్సీ ఆఫ్లైన్లో మనకి ప్రతి కోర్స్ కూడా కవర్ అవుతుంది. జిఎస్ ప్లస్ అన్నీ కూడా కవర్ ఎస్ఐ అన్నీ కూడా కవర్ అవ్వడం జరుగుతుంది. మనం యూపీఎస్సీ ఆఫ్లైన్ వచ్చేసి హైదరాబాద్, వైజాగ్, శ్రీకాకుళంలో మనకి ఆఫ్లైన్ బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్లో ఆఫ్లైన్ పాలిటీ అనేది నేను డీల్ చేస్తున్నానమ్మా. హైదరాబాద్లో ఆఫ్లైన్ పాలిటీ నేను డీల్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కలవాలి అని అనుకుంటే నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంకి కాల్ చేయండి, అడ్రస్ కనుక్కోండి. అండ్ మీరు వచ్చి నన్ను డైరెక్ట్గా కలవాలనుకుంటే. ఓకేనా? ఎస్. ఇప్పుడు యూపీఎస్సీ ఆన్లైన్ చూడండి, మనము యూపీఎస్సీ ఆన్లైన్లో లైవ్ ప్లస్ రికార్డెడ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. లైవ్ ప్లస్ రికార్డెడ్ మనకి అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అనేది వస్తుంది, ప్లస్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా? అన్లిమిటెడ్ యాక్సెసిబిలిటీ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. అంటే మీరు ఏ క్లాస్ అయినా ఎన్నిసార్లు అయినా ఎప్పుడు దాకా అయినా కూడా చూసుకోవచ్చు అనమాట. ఎంత రిస్ట్రిక్షన్ కానీ టైం రిస్ట్రిక్షన్ కానీ ఏమీ లేదు. మరొక డబల్ ధమాకా ఆఫర్ ఏంటి అంటే, యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకుంటే యూపీఎస్సీ ఆన్లైన్ వచ్చేసి కంప్లీట్లీ కాంప్లిమెంట్ ఫ్రీ అనమాట. అంటే మీరు 60,000 అమౌంట్ కడితే 50,000 వర్త్ కోర్స్ అనేది ఫ్రీగా వస్తుంది. అండ్ మరొకటి ఏంటి అంటే, యూపీఎస్సీ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కడితే మనకి ఆన్లైన్ గ్రూప్ 1 and 2 గ్రూప్ 1 క్లాసెస్ అనేవి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ మీకు టోటల్ కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద వస్తాయి. అండ్ మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే ప్రతి కోర్స్ కూడా మీకు ఆటోమేటిక్గా మీ బాస్కెట్లోకి అవి యాడ్ అయిపోతాయి అనమాట. సో డిలే చేయకుండా, ఇంతకన్నా తక్కువ ఆఫర్ ఎప్పుడు రాదు. ఎందుకంటే మనం 50,000 సెలబ్రేషన్స్ చేస్తున్నాం కాబట్టి. సో ఖచ్చితంగా ఇది మీరు ఈ టైంని వినియోగించుకుంటారు అండ్ సబ్స్క్రిప్షన్ అనేది చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అంత ఆషామాషిగా సబ్స్క్రైబర్స్ అనేది యాడ్ అవ్వరమ్మా. ఓకేనా? సో మన క్లాసెస్ ఎంత క్వాలిటీగా ఉంటాయో మీరు దీన్ని బట్టి అయినా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఎస్, అందుకే నేను చెప్తున్నాను చూడండి, ఎవరైతే యూపీఎస్సీ ఆఫ్లైన్ తీసుకోవాలనుకుంటున్నారో ఈ బ్రాంచెస్లో ఎక్కడైనా కూడా మీరు ఫ్రీ 3 days డెమో అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫ్రీ 3 days డెమో ఎక్స్పీరియన్స్ చేయండి. ఆ తర్వాత చూడండి, ఓకే ఓన్లీ యూట్యూబ్లోనే బాగా చెప్తున్నారా, ఆఫ్లైన్ కూడా బాగా చెప్తున్నారా అది మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత మీరు ఫీజు అమౌంట్ అనేది కట్టచ్చు. సో ఫస్ట్ క్లాసెస్కి అయితే ఎక్స్పీరియన్స్ కన్నా ఈ 3 డెమోస్కి ఓపెన్ ఇన్విటేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. హైదరాబాద్, విశాఖపట్నం అండ్ శ్రీకాకుళం. సో అండ్ ఈ ప్రతి ఒక్కటి కూడా మనకి ప్యాకేజ్ లైఫ్ టైం వ్యాలిడిటీ వస్తుంది. ఓకేనా? లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది అనమాట. సో మీరేమాత్రం కూడా ఇబ్బంది పడవసరం లేదు. అండ్ యాజ్ దిస్ ఈజ్ ఏ ఫీల్ గుడ్ మూమెంట్, ఈ అమౌంట్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని మేము అనుకుంటున్నాము. బట్ డేట్ చూడమ్మా, కేవలం 13th ఏప్రిల్ వరకే, కేవలం 13th ఏప్రిల్ వరకు మాత్రమే. ఓకేనా? ఎస్, వీ షల్ మూవ్. ఆర్టికల్స్ చూద్దాం చూడండి. ఆల్రెడీ చెప్పాను కదా, ఇది ఒక ఫీల్ గుడ్ మూమెంట్. బట్ ఇంతవరకు మనం యూపీఎస్సీ ఆఫ్లైన్, యూపీఎస్సీ ఆన్లైన్ అనేది చూసాం. బట్ ఇక్కడ ఏపీపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 అనమాట. ఏపీఎస్సీ గ్రూప్ 1 వచ్చేసి మనకు 45,000 కోర్స్ వర్త్ కూడా 35,000కి రావడం జరుగుతుంది. టీఎస్పీఎస్సీ కూడా 45,000 వర్త్ కోర్స్ కూడా మనకి 35,000 రూపీస్కి రావడం అనేది జరుగుతుంది అనమాట. సో ఒక్కసారి ఇక్కడ చూడండి,
మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే మీకు వెంటనే యాక్సెసిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు యూపీఎస్సీ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ తీసుకుంటే ఏపీఎస్సీ గ్రూప్ 1, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మీకు కంప్లీట్గా కాంప్లిమెంట్ కింద యాక్సెసిబిలిటీ వస్తుంది. లేదు మీరు ఇదే కట్టాలి అనుకున్నా కూడా ఇదే కట్టచ్చు. బట్ ఈ ఆఫర్ వచ్చేసి కేవలం 30th ఏప్రిల్ వరకు మాత్రమే ఉంటుందమ్మా. 30th ఏప్రిల్ వరకు మాత్రమే. ఆ తర్వాత అమౌంట్స్ అనేవి రివైజ్ అవుతాయి. ఓల్డ్ దానికెల్లో మరింక దాటి పెరుగుతాయి అన్నమాట. ఎందుకు మనము యాక్చువల్లీ ఇప్పటికే అమౌంట్ అనేది పెంచాలి. బట్ మనం 50,000 సెలబ్రేషన్స్లో ఉన్నాం కాబట్టి అది డిలే అనేది చేయడం జరిగింది. ఈ టైంలోనే మీరు 10,000 మేర సేవింగ్ అనేది చేసుకోవచ్చు. 10,000 సబ్స్క్రిప్షన్ మీద మీకు తగ్గడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ దిస్ ప్రొవైడ్స్ అస్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది. మనకు ప్రతి కోర్స్ ప్యాకేజ్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. ఏపీఎస్సీ గ్రూప్ 1 కానీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 కానీ మీరు చూడండి మనకి నోటిఫికేషన్ వస్తుంది అన్న గ్యారంటీ ఉంది. సో ఖచ్చితంగా మనం ఏం చేస్తాము, ఇప్పుడు క్లాసెస్ అనేవి మీరు వెంటనే వింటే ఎగ్జామ్ అయిన తర్వాత నోటిఫికేషన్ తర్వాత హార్డ్లీ 3 months గ్యాప్ ఉంటుంది. అప్పుడు మీకు రివిజన్కి టైం సరిపోతుంది అనమాట. సో లేట్ చేయకన్నా వెంటనే కోర్స్ ప్యాకేజ్ అనేది తీసుకున్నామా. 50,000 సబ్స్క్రైబర్స్ అంటే మన క్వాలిటీ ఆఫ్ టీచింగ్ ఏ విధంగా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. సో మీరు దీన్ని అర్థం చేసుకొని క్లాస్ తీసుకుంటారు అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ యథావిధిగా మనం ఏం చేస్తాం, ఇప్పుడు కూడా ఆర్టికల్స్ ఆఫ్ ది డే డిస్కస్ చేస్తాం కదమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఆర్టికల్స్ ఆఫ్ ది డే ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూసుకొని ఆ తర్వాత ఒక్కొక్క ఆర్టికల్ని నీట్గా చూసుకుంటూ వెళ్దాం. ఓకేనా. సో ఆర్టికల్స్ టు బి ఎక్స్ప్లోర్ చూడమ్మా. ఫస్ట్ మనం తీసుకున్న ఆర్టికల్ ఏంటి, డీజీసీఏ డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఓకేనా అన్వీల్స్ ప్లాన్ టు ఎన్ష్యూర్ ఫ్లైట్ సేఫ్టీ గురించి కొన్ని గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా. దాని గురించి మనం బ్రాడ్గా చూద్దాం. గైడ్లైన్స్ మనం చూడాల్సిన అవసరం లేదు. అసలు డీజీసీఏ బాడీ ఏంటి, అదేం చేస్తుంది, అదంతా కూడా చూద్దాం. అండ్ ఫ్లైట్ సేఫ్టీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, సెంటర్ ఎక్స్టెండ్స్ టెన్యూర్ ఆఫ్ గ్రీన్ పర్మిట్స్ ఏవైతే ఇవ్వడం జరిగిందో సెంటర్ అనేది వాటి టెన్యూర్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తుందన్నమాట. అంటే వెంటనే వాళ్ళు రివైవ్ చేసుకోక్కర్లేదు వాళ్ళ లైసెన్స్ని కానీ అండ్ ఆర్డర్ని కానీ. ఓకేనా. ఎస్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, సోషల్ మీడియా యాప్స్ మస్ట్ టేక్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ ఉమెన్. ఓకేనా. ఉమెన్ ప్రొటెక్ట్ చేయడానికి సోషల్ మీడియా యాప్స్ అనేది స్టెప్స్ అనేవి తీసుకోవాలి అనేది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇది ఒక ఇంటర్వ్యూ అనమాట, మనం దాన్ని అక్కడ చూద్దాం. చూడండి. అండ్ నెక్స్ట్ చైనీస్ ఆస్ట్రోనాట్స్ బ్యాక్ ఆన్ ఎర్త్ ఆఫ్టర్ 6 months. చైనీస్ ఆస్ట్రోనాట్స్ ఆఫ్టర్ 6 months ఇండియాకి రావడం అనేది జరిగింది. సో అక్కడ వాళ్ళు ఏ పర్పస్ మీద మెయిన్గా వెళ్ళారు అవన్నీ కూడా మనం అక్కడ చూస్తాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏ బెటర్ మిల్లెట్ ఫర్ పొటెన్షియల్ ఐరన్ డెఫిషియన్సీ. ఓకేనా. ఏ బెటర్ మిల్లెట్ అనేది మనకి చాలా అవసరం. ఐరన్ డెఫిషియన్సీ అనేది బాడీలో తగ్గిస్తుంది అనేసి. అండ్ నెక్స్ట్ స్పెక్ట్రమ్ ప్రైస్ రో. ఓకేనా. స్పెక్ట్రమ్ అనేది మనం చూస్తూ ఉంటాం కదా, 4G స్పెక్ట్రమ్, 3G స్పెక్ట్రమ్, 5G స్పెక్ట్రమ్ అని. అది ఆ 5G స్పెక్ట్రమ్ ప్రైస్ దగ్గర ఇబ్బంది అనేది రావడం జరిగింది అనేది చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వేవ్ లైక్ ఫేస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సీన్ ఇన్ ఫ్యాబ్రికేటెడ్ డివైస్. ఓకేనా. ఒక ఫ్యాబ్రికేటెడ్ డివైస్లో మనం ఫేస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేది చూడడం అనేది జరిగింది. ఇది ఒక న్యూ ఇన్నోవేషన్ అనమాట, మనం చూద్దాం. ఓకేనా. ఎస్. డీజీసీఏ అన్వీల్స్. ఓకే. ఇది ఎందులోకి వస్తుంది, గవర్నెన్స్ అంటే GS 2లోకి మనకు వస్తుంది, పాలిటీలోకి వస్తుంది. సెంటర్ ఎక్స్టెండ్స్ గ్రీన్ పర్మిట్స్ అంటే ఇది మనకి GS 3 ఆర్టికల్లోకి వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా ప్రొటెక్ట్ ఉమెన్ ఇది మనకి GS 1లోని GS 2లో కూడా వస్తుంది, సోషల్ ఇష్యూస్. నెక్స్ట్ చైనీస్ ఆస్ట్రోనాట్స్ ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ, నథింగ్ బట్ GS 3. అండ్ నెక్స్ట్ ఏ బెటర్ మిల్లెట్ ఫర్ పొటెన్షియల్ ఐరన్ డెఫిషియన్సీ. ఓకేనా. ఇది మనకి GS 3లోనే రాయొచ్చు, GS 1లో కూడా రాయొచ్చు అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ స్పెక్ట్రమ్ ప్రైస్ రో ఇది ఎకానమీకి సంబంధించింది, దిస్ కమ్స్ అండర్ GS 3 అనమాట. అండ్ ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే GS 3 సైన్స్ అండ్ టెక్నాలజీలో పార్ట్ అనమాట. సో ప్రతిదీ కూడా దేంట్లోకి వస్తుందో నేను క్లియర్గా చేయడం జరిగింది. సో మీకు డౌట్ ఉంటే జాగ్రత్తగా 1 by 1 నోట్ డౌన్ అనేది చేసుకున్నామా. నేను ఇప్పుడు ఆర్టికల్ అనేది ఫస్ట్ డీజీసీఏ అన్విల్స్ ప్లాన్స్ టు ఎన్ష్యూర్ ఫ్లైట్ సేఫ్టీని చూద్దాం మనం. ఇక్కడ చూడమ్మా, డీజీసీఏ అన్వీల్స్ ప్లాన్ టు ఎన్ష్యూర్ ఫ్లైట్ సేఫ్టీ అనమాట. ఓకేనా. కొన్ని గైడ్ లైన్స్ అనేవి ఇవ్వడం జరిగింది, అదేంటో కూడా మనం ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ డీజీసీఏ బాడీ ఏంటో దాని గురించి చూద్దాం. చూడండి అమ్మా.
చూడండి అమ్మా, జనరల్గా మనకి ఏవియేషన్ సెక్టార్ అనేది ఉంటుంది. అంటే ఫ్లైట్స్ నడపడం కానీ, డ్రోన్స్ కానీ, ఇవన్నీ కూడా ఏవియేషన్ సెక్టార్లోకి వస్తాయి. ఓకేనా. మనము దీంట్లో మిలిటరీ ఏవియేషన్ చూస్తాం, సివిల్ ఏవియేషన్ చూస్తాం. మిలిటరీ ఏవియేషన్ అంటే నథింగ్ బట్ ఎయిర్ ఫోర్స్, అది మనకు సంబంధం లేదు. ఎందుకు? అది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చూసుకుంటుంది. మనకి మెయిన్ కావాల్సింది సివిల్ ఏవియేషన్ సెక్టార్. అంటే ప్రజలందరూ జనరల్గా తిరిగేది ఇక్కడే, అండ్ కార్గో కూడా మూవ్ అయ్యేది ఇక్కడే అనమాట. అండ్ మనకి ట్రేడ్ బిజినెస్ అవన్నీ జరగాలంటే ఈ సివిల్ ఏవియేషన్ అనేది పర్ఫెక్ట్గా నడగాలి. ఓకే. ఇటువంటి సివిల్ ఏవియేషన్ అనేది పర్ఫెక్ట్గా నడడానికి మనకేంటి, ఒక రెగ్యులేటరీ బాడీ అనేది కావాలి. ఏం కావాలి? ఒక రెగ్యులేటరీ బాడీ. ఈ రెగ్యులేటరీ బాడీనే మనం DGCA అంటాము. ఓకే. DGCA అంటే డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అనేది మనకి బాడీ అనేది ఉందన్నమాట. ఇది సివిల్ ఏవియేషన్లోనే ప్రైమ్ రెగ్యులేటరీ బాడీ. అండ్ ఇదే మనకి ఏమిస్తుంది, సేఫ్టీ ఆర్డర్స్ అనేవి కూడా ఇష్యూ చేస్తుంది. అంటే ఫ్లైట్ ఏ విధంగా సేఫ్టీగా ఉండాలి ఏంటి అనేది కూడా ప్రతిదీ చూస్తుంది అనమాట. ఓకేనా. DGCA ఎయిర్పోర్ట్ సర్వీసెస్ వీటన్నిటినీ కూడా చూసుకుంటూ ఉంటుంది. అండ్ ఇది రెగ్యులేటరీ ఫంక్షన్స్. ఓకే. ప్రతిదానికి కూడా ఒక నోడల్ ఏజెన్సీ. గ్లోబల్ లెవెల్లో మనకు ఒక బాడీ ఉందమ్మా, ఆ బాడీ పేరే మనకి ICAO. ఓకే. ICAO అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఓకే. ఎస్, మనకి ఇండియాలో ఏంటమ్మా, ఈ సివిల్ ఏవియేషన్ మార్కెట్లో రెగ్యులేటరీ బాడీ DGCA అండ్ దట్ వుడ్ యాక్ట్ యాజ్ నోడల్ ఏజెన్సీ. ఎవరికి? ICAO, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్కి. సో ఇటువంటి దానికి మనకి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నోడల్ ఏజెన్సీ కింద ఎవరు చేస్తున్నారు? DGCA చేస్తుంది. ఓకేనా. DGCA. ఓకే. ఎస్. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫంక్షన్ అనమాట. జనరల్గా ఇది ఏం చేస్తుంది? ఫంక్షన్స్ చూడండి, DGCAది. ఇవన్నీ కూడా మీకు ప్రిలిమ్స్లోని చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం ఉంటుంది. నేను ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ DGCA మాత్రమే చెప్తాను. అది జనరల్గా మీరు నోట్ చేసుకున్నా కూడా సరిపోతుంది అనమాట. ఇంపార్టెంట్ ఫంక్షన్స్ ఆఫ్ DGCA ఏంటి అంటే, ఇది సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ని రిజిస్టర్ చేస్తుంది. ఓకేనా. సివిల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎవరున్నాయో వాటిని రిజిస్టర్ చేస్తుంది. అండ్ స్టాండర్డ్స్ అనేది సెట్ చేస్తుంది. ఏంటి? సివిల్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది స్టాండర్డ్గా ఉందా లేదా, అంతమంది మనుషులను ఎక్కించుకొని తిరగగలదా, ఓకే, ఇటువంటివన్నీ ఫ్యూయల్ ఇండికేటర్స్ కానీ అవన్నీ కూడా వర్క్ అవుతున్నాయా ఏంటా, ప్రతిదీ కూడా మనకి DGCA చేస్తుంది. అండ్ నెక్స్ట్ పీపుల్ ఎవరైతే పైలట్స్ ఉన్నారో ఆ పైలట్స్కి లైసెన్సెస్ కూడా మనకి DGCA ఇస్తుంది. ఓకేనా. DGCA మనకి పైలట్స్కి లైసెన్స్ ఇస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ కానీ ఇవన్నీ కూడా అది చూస్తుంది. అండ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్కి లైసెన్సింగ్ కూడా ఇదే ఇస్తుంది అనమాట. ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయాలన్నా DGCA చేస్తుంది. అండ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ, ఎప్పుడైనా యాక్సిడెంట్స్ అయినా ఇన్వెస్టిగేషన్స్ కానీ ఇవన్నీ కూడా ఎవరు చేస్తారు? సేఫ్టీ ఏవియేషన్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అండ్ DGCA చూసుకుంటుంది అనమాట. అంటే మెయిన్ ఎవరు చూసుకుంటున్నారు? DGCA అనమాట. ఇది నేషనల్ లెవెల్ ఫ్లెక్సీ ఎయిర్ స్పేస్తో, అంటే ఫ్లెక్సీ యూజ్ ఆఫ్ ఎయిర్ స్పేస్ అనమాట. బోత్ సివిల్ అండ్ మిలిటరీ ఎయిర్ ట్రాఫిక్ ఏజెన్సీస్ అండ్ ICAOతో, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్తో ఇది లేయర్స్ అంటే కలిగి ఉంటుంది అనమాట. రిలేషన్స్ అనేవి ఆ రెండు బాడీలతో కరెక్ట్గా ఉంచుకుంటుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఏంటి అంటే, అది ఇండిజీనస్ డిజైన్ని ఎంకరేజ్ చేస్తుంది. ఓకేనా. ఇండిజినస్ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఇంప్రూవ్ చేయడానికని వీటన్నిటికీ కూడా మనకి DGCA పర్మిషన్ అనేది ఉండాలి. ఓకేనా. సో ఇదమ్మా మెయిన్ DGCA గురించి. మనం ఎందుకన్నా ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ ఏంటంటే మనం రీసెంట్గా చూస్తే ఫ్లైట్ సేఫ్టీ అనేది ఇబ్బందులు వస్తున్నాయి. సో అందుకని DGCA వాళ్ళు ఏం చెప్పారంటే సమ్ సర్వేలెన్స్ మెకానిజం అనేది తీసుకొచ్చారు. ఏంటది? సర్వేలెన్స్ మెకానిజం. అనేది DGCA వాళ్ళు తీసుకొచ్చారు. దీంతో ఏంటి అంటే, ఎవరైతే ఫ్లైట్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి మీట్ అవ్వరో, ఫ్లైట్ సేఫ్టీ స్టాండర్డ్స్
ఎవరైతే ఫ్లైట్ సేఫ్టీ స్టాండర్డ్స్ మీట్ అవరో వాళ్ళ లైసెన్స్ అనేవి క్యాన్సిల్ చేయబడతాయి, ఓకేనా, ఛార్జెస్ అనేవి వేయబడతాయి అని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది, ఓకేనా. ఫ్లైట్ సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. కొంతమంది అథారిటీస్ వస్తారు, స్క్రూటినైజ్ చేస్తారు. సో వాళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకొని ఇంప్లిమెంట్ చేయమంటే ఖచ్చితంగా సివిల్ ఏవియేషన్ వాళ్ళు చేయాలి. సార్ సివిల్ ఏవియేషన్ అంటే ఏ కంపెనీ? ప్రతి ప్రైవేట్ కంపెనీ కూడా సివిల్ ఏవియేషన్ కిందకే వస్తుందన్నమాట. ఈ కాంప్రహెన్సివ్ సర్వేలెన్స్ ప్రోగ్రామ్, ఈ మెకానిజం ఏదైతే ఉందో అది అందరినీ ఇన్వైట్ చేస్తుంది, అంటే అందరినీ స్టేక్ హోల్డర్స్ కింద తీసుకుంటుంది అనమాట. ఎవరెవరిని? షెడ్యూల్డ్ ఎయిర్లైన్స్ కానీ, నాన్ షెడ్యూల్డ్ ఆపరేటర్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్ కానీ, డిజైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, వీళ్ళందరూ కూడా ఈ దీంతో కాంప్రహెన్సివ్గా లింక్ అయి ఉంటారు అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఈ సర్వేలెన్స్ మెకానిజంలో ఇదంతా కూడా ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. ఫస్ట్ టైం డీజీసీఏకి 2009లో ఇచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇది ట్రైనింగ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా చూసుకుంటుంది కదా. సో అందుకని చాలా జాగ్రత్తగా అనేది చూసుకోవాలి. రీసెంట్గా మనం చూస్తే కొన్ని యాక్సిడెంట్స్ కూడా జరగడం జరిగింది. సో బికాస్ ఆఫ్ ఎనీ నెగ్లిజెన్స్ సంథింగ్ హ్యాపెన్, రైట్. సో అందుకని ఇలాంటి వాటప్పుడు ఎక్కడా కూడా గ్రీవెన్స్ రెడ్రెసల్ అనేది రాకూడదు. ఒకవేళ నేను ఎవరైనా ఏదైనా ఏరియాకి వెళ్ళి అక్కడ ఇబ్బంది అయితే, సో అక్కడ డిఫిషియన్సీ రిపోర్టింగ్ ఫామ్ అనేది లేకపోతే అది చాలా ఇబ్బంది అవుతుంది కదా. సో అటువంటివన్నీ కూడా కన్సిడర్ చేసుకొని వీళ్ళు డెసిషన్ అనేది తీసుకోవాలని చెప్తున్నారు అనమాట, ఓకేనా. ఎస్, ఈ ఎయిర్లైన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అంత సాటిస్ఫైయింగ్గా లేరనమాట. ఎందుకంటే ఇది ఓన్లీ ఇమీడియట్ కన్సర్న్స్ని రివాల్వ్ చేస్తుంది, రెక్టిఫై చేస్తుంది. ఎందుకంటే ఇమీడియట్ బేసిస్ మీద మనీ ఉంటుంది, దాన్ని స్పెండ్ చేసేయచ్చు అనేసి. బట్ సిగ్నిఫికెంట్ నాన్ కంప్లైన్స్ ఆఫ్ సేఫ్టీ స్టాండర్డ్స్, ఒకవేళ ఖచ్చితంగా సేఫ్టీ స్టాండర్డ్స్ అనేవి మెయింటైన్ చేయకుండా ఈ సర్వేలెన్స్ ఇన్స్పెక్షన్లో దొరికితే మాత్రం ఖచ్చితంగా చర్యలు అనేవి డీజీసీఏలో చేస్తాయి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది అనమాట. ముందు వరకు జనరల్గా ఏదైనా స్పెసిఫైడ్ పర్సన్కి కోర్టు రమ్మంటుంది అని జడ్జిమెంట్ ఇచ్చినా, లేదంటే పోలీస్ స్టేషన్కి రమ్మని జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఆ రిపోర్ట్ అనేది పంపిస్తే వితిన్ 30 డేస్లో రావాలి. బట్ ఇప్పుడు ఆ నెంబర్ 30 డేస్ నుంచి కావాలి అంటే ఆ 30 డేస్ నుంచి మరొక 15 డేస్ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ 30 డేస్ ఇస్తారు, ఒకవేళ అంత లోపల కంప్లైంట్స్ చేయలేకపోయారంటే మరొక 15 డేస్ కూడా ఇస్తారు. అప్పటికీ లేకపోతే అప్పుడు డీజీసీఏ వాళ్ళు స్ట్రిక్ట్ మెజర్స్ అనేవి తీసుకుంటారు, ఓకేనా. వాళ్ళు ఏవైతే కరెక్టివ్ యాక్షన్స్ అనేవి చెప్పారో, వాళ్ళు ఏవైతే కరెక్టివ్ యాక్షన్స్, ఓకేనా, మీ కంపెనీ అనేది వీటిలో ఫాల్ట్ ఉంది, సో మీరు దాన్ని సాల్వ్ చేయాలి అని కరెక్టివ్ యాక్షన్ అనేది ఏదని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఫాలో అప్ చేయాల్సిందే కంపెనీ వాళ్ళు, ఓకేనా. ఎస్, సో ఇది ఆర్టికల్ మొత్తం మనం డీజీసీఏ గురించి చూసాము, వాటి ఫంక్షన్స్ చూసాము, ఇప్పుడు ఆర్టికల్లో ఏం చెప్పారు అది కూడా చూసాము. ఇంతవరకు చూసుకుంటే సరిపోతుంది అనమాట, ఓకేనా. సో ప్రిలిమ్స్ వరకు కూడా మీరు డీజీసీఏ గురించి ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఖచ్చితంగా మీరు అటెంప్ట్ అనేది చేయగలరు, ఓకేనా. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్తున్నాం, చూడండి అమ్మా. ఆర్టికల్ చూడమ్మా. సెంటర్ ఎక్స్టెండ్స్ టెన్యూర్ ఆఫ్ గ్రీన్ పర్మిట్స్, ఓకేనా. సో ఫస్ట్ మనం వాట్ ఈజ్ మెంట్ బై గ్రీన్ పర్మిట్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఇవన్నీ కూడా కవర్ చేయాలి. అప్పుడు మనకి ఆర్టికల్ అనేది ఇన్ డీటెయిల్డ్గా అర్థమవుతుంది అనమాట, ఓకేనా. సో చూడండి అమ్మ ఒక్కసారి. సో దెర్ ఈజ్ సంథింగ్ దట్ ఈస్ కాల్డ్ గ్రీన్ పర్మిట్. అంటే ఏంటి? ఎస్, ఏదైనా ఒక ప్రాజెక్ట్ అనేది గ్రీన్కి ఎన్విరాన్మెంట్కి సస్టైనబుల్గానే మనం మెషర్స్ అనేవి తీసుకోవడం సరిపోయింది అని చెప్పడం అనేది జరిగింది అనమాట. దాన్ని మనం అలాంటి ప్రాజెక్ట్కి మనం గ్రీన్ పర్మిట్ అనేది ఇస్తాము. ఎస్, ప్రాజెక్ట్ అనేది కంటిన్యూ చెయ్యొచ్చు అని చెప్పేసి అనమాట. అయితే దీనికి ముందు మరొకటి ఉంటుంది, అదే చాలా ఇంపార్టెంట్. ఏంటి అది? ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, ఓకేనా. ఈఐఏ అని అంటాము. యుఎన్ఈపి వాళ్ళు ఒక డెఫినేషన్ అనేది ఇవ్వడం జరిగింది, అది మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది అనమాట, ఓకే. ఈజీ డెఫినేషన్. ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఏంటి అంటే అది ఆ డెఫినేషన్ ఒకలాగే చెప్తాయి. ఏంటని? యుఎన్ఈపి వాళ్ళు ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అదేంటంటే ఇది ఒక టూల్ లాంటిదమ్మా. ఇట్స్ యాక్చువల్లీ టూల్ యూస్ టు ఐడెంటిఫై. దేన్ని ఐడెంటిఫై చేయడానికి? చూడండి, యూస్ టు ఐడెంటిఫై వేరియస్ ప్రాజెక్ట్స్ అనేవి ఉంటాయి కదా, ఆ ఎన్విరాన్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేవి ఎటువంటి ఇంపాక్ట్ అనేది చూపిస్తుంది. లైక్ ఐడెంటిఫై ఎన్విరాన్మెంటల్ సోషల్ అండ్ economic impacts of a project
అది ఆ ప్రాజెక్ట్ అనేది ప్రయర్ డెసిషన్ మేకింగ్ కాకముందు, అంటే ఎస్ గ్రౌండ్ లెవెల్లో స్టార్ట్ అవ్వకముందు జనరల్గా డెసిషన్ అనేది మనం సైంటిఫిక్ అనాలిసిస్ అనేవి చేసి దాని ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్, సోషల్ ఇంపాక్ట్ అండ్ ఎకనామిక్ ఇంపాక్ట్ కూడా ఏ విధంగా ఉంటుందో అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసేదాన్ని మనము ఏమంటాం, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అని అంటాము. ఓకేనా, ఇది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంటుంది, డిజైన్ ఎలా ఉంటుంది, ఎర్లీ స్టేజ్లో ఏ విధంగా ఉంటుంది, ఒకవేళ దీనివల్ల అడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తే ఏ విధంగా వస్తాయి, అంటే చెడు ప్రభావం జరిగితే ఏ విధంగా జరుగుతుంది, సో లోకల్ పీపుల్ వాళ్ళు తట్టుకోగలరా, లోకల్ ఎన్విరాన్మెంట్ తట్టుకోగలదా ఏంటి అనేది ప్రతీది కూడా క్లియర్గా చర్చించడం అనేది జరుగుతుంది. పీపుల్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఓకేనా, ప్రజల్ని ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఓకేనా, ఎస్ ఇది ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనమాట. మనం దీని ఇంపార్టెన్స్ కూడా చూస్తాము. ఇది ఏ మినిస్ట్రీ, ఇది ఒక స్టాట్యూటరీ బాడీ అమ్మ, ఇది ఒక స్టాట్యూటరీ బాడీ. స్టాట్యూటరీ బాడీ అంటే ఏంటి, ఇది ఖచ్చితంగా గవర్నమెంట్ చేసిన, అంటే లెజిస్లేచర్ తయారు చేయబడిన ఒక చట్టం నుంచి వచ్చింది. అవునా, ఆ చట్టమే ఏంటిది, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్. ఓకే, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986. ఓకే, 1986 ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ నుంచి ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనే బాడీ వచ్చిందనమాట. మనం ఇప్పుడు ఇంపార్టెన్స్ ఆఫ్ ఈఐఏ చెప్తాను, ఒకసారి జాగ్రత్తగా రాసుకోండి. ఇటువంటివి మీకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అప్పుడు యూజ్ అవుతాయన్నమాట. ఇంపార్టెన్స్, ఓకే, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అనమాట. అంటే రేపొద్దున మనం ప్రాజెక్ట్ చేసినప్పటికీ కూడా దానివల్ల ఇబ్బందులు అనేవి ఉండకుండా ముందే మనం అనాలిసిస్ చేస్తాం కదమ్మా. సో దిస్ ఈజ్ ఏ కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్ అని అంటాము. అంటే ప్రాజెక్ట్ తయారు చేసిన తర్వాత దానివల్ల ఇంపాక్ట్ ఏదైనా జరిగిన తర్వాత మొత్తం ఫ్యాక్టరీ అంతా క్లోజ్ చేసే బదులు ముందే ఇటువంటివి చేస్తే ఎఫెక్టివ్ మెథడ్గా ఉంటుంది, కాస్ట్ ఎఫెక్టివ్ మెథడ్గా ఉంటుందన్నమాట. అండ్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఎన్విరాన్మెంట్వి అది అనలైజ్ చేస్తుంది. అండ్ analyze the effect of developmental activities. Okay, developmental activities on the environment. ఓకేనా, ఎన్విరాన్మెంట్ మీద ఎటువంటి ప్రభావం అనేది పడుతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్ ఏంటి, ఇప్పుడు ఒక మైనింగ్ కంపెనీకి ఒక మైన్ అనేది లీజ్ ఇచ్చారనుకో అమ్మ, ఆ మైనింగ్ చేస్తున్నప్పుడు ఎంతమందికి ఎఫెక్ట్ అనేది అవుతుంది, వాళ్ళ లంగ్స్ డ్యామేజ్ అవుతాయా, అక్కడ ఉన్న వాటర్ సోర్సెస్ అన్నీ పోతాయా, అవన్నీ కూడా చెక్ చేస్తారనమాట. సో ఒక ఎన్విరాన్మెంట్ మీద ఎటువంటి ఇబ్బంది పడుతుంది ఒక డెవలప్మెంటల్ యాక్టివిటీ అనేది కూడా మనం ఈ ఐఏలో చూడడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ ఇట్ ఎంకరేజెస్ అడాప్టేషన్ ఆఫ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. అంటే ఏదైనా మిటిగేషన్ స్ట్రాటజీ ఉంటే, తక్కువలో ఏదైనా సాల్వ్ చేసే కెపాసిటీ ఉంటే దాన్నే ముందు అనుసరిస్తారు. ఓకేనా, అడాప్టేషన్ ఆఫ్ మిటిగేషన్ స్ట్రాటజీస్ కూడా ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్లో చెప్పడం జరుగుతుంది. అండ్ ఏంటి, డెవలప్మెంటల్ ప్లాన్స్ అనేవి ఎన్విరాన్మెంటల్లీ సౌండ్ ఉన్నట్టు చూసుకుంటుంది. ఓకేనా, developmental plans is environmentally sound. Okay, డెవలప్మెంటల్ ప్లాన్స్ ఈజ్ ఎన్విరాన్మెంటల్లీ సౌండ్ అనమాట. ఈ విధంగా మనము జనరల్గా దీన్ని చూస్తాము. ఈకో సిస్టమ్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుందో అనేది కూడా మనము ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నుంచి జనరల్గా చూస్తామన్నమాట. సో ఇండియా అనేది ఆల్రెడీ స్టాట్యూటరీ స్టేటస్ ఇవ్వడం జరిగింది. మనకి 2020 బిల్ కూడా ఉండడం అనేది జరిగింది అనమాట. సో మనము దీన్ని బట్టి ఏంటి, ఎస్ ఎన్విరాన్మెంట్కి మనం ఏదైనా ప్రాజెక్ట్ అనేది తయారు చేసినప్పుడు ఖచ్చితంగా దానికి మనం ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయిస్తాము. ఆ తర్వాత ఈసీ అనేది ఇస్తాము. ఏంటది, ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్. అంటే ఇవన్నీ చేసిన తర్వాత మనం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అనేది ఇవ్వడం చేస్తే ఎస్ ఆ ప్రాజెక్ట్ అనేది మనకి ఇండియాకి హెల్ప్ లాంటిది అనేది చూసామన్నమాట. ఒక్కసారి చూడండి ఆర్టికల్ ఏంటో. సెంటర్ అనేది ఆ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇచ్చే ప్రాజెక్ట్స్ కొన్ని వాటికి టైం లైన్స్ అనేది పెంచడం అనేది జరిగింది అనమాట. సో ఇప్పుడు ఒక రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఉందనుకోండి, ఇప్పుడు దానికి 13 years అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఒక రివర్ వ్యాలీ ప్రాజెక్ట్ ఓకే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్స్లో ఉన్న కొత్త ప్రాజెక్ట్స్ తీసుకున్న ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఇస్తే దానికి ఆ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్కి ఇప్పుడు 13 years వరకు పర్మిషన్ ఉంటుంది. 13 years వరకు కూడా వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది ఉంటుంది అనమాట.
అనమాట. ఒక న్యూక్లియర్ ఫ్యూయల్ కంపెనీ ఉంది అనుకోండి, అది 15 years వరకు పర్మిషన్ ఉంటుంది, న్యూక్లియర్ ఫ్యూయల్ కంపెనీ. సో ఎందుకు ఇంత ఇస్తున్నారో కూడా మనం చూద్దాం. ఆల్రెడీ ఇవి తక్కువే ఉండేవి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఈ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా 10 years ఉండేదన్నమాట. ఈ రెండింటికి కూడా కేవలం 10 years ఉండేది. బట్ రివర్ వ్యాలీ ప్రాజెక్ట్స్కి 13 years, మనం న్యూక్లియర్ ఫ్యూయల్కి 15 years అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడు మనకి మినిస్టర్ గారు చెప్తున్నారనమాట. ఏంటంటే ఎన్విరాన్మెంట్ మినిస్టర్ వాళ్ళు చెప్తున్నారు ఏంటి అంటే, ఈ ప్రాజెక్ట్స్ అన్నిటికీ కూడా ఏముంటుంది, హై గెస్టేషన్ పీరియడ్ అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వెంటనే మనకి అమౌంట్ అనేది రాదు, చాలా రోజులు వెయిట్ చేయాలన్నమాట. సో అందుకనే దాన్ని గెస్టేషన్ పీరియడ్ అని అంటాము. ఓకేనా. మన అమౌంట్ పెట్టిన వెంటనే మనకు ప్రాఫిట్స్ అనేవి రావు, కొన్ని లాసెస్ కూడా వస్తాయి, మనం తట్టుకొని ముందుకు వెళ్ళాలి అనమాట. సో హై గెస్టేషన్ పీరియడ్ అనేది ఉండడం వలన మనం ఏం చేస్తాం, జనరల్గా దీన్ని ఈ క్లియరెన్సెస్ అనేది పెంచడం అనేది జరిగింది అని చెప్తున్నారు అనమాట. అండ్ మనకి ఇంకా జనరల్గా ఇవి ఇంకా ఎందుకు పెంచడం జరిగింది అంటే, ఈ టైం అనేది వాళ్ళకి ఫారెస్ట్ క్లియరెన్సెస్ అనేవి వచ్చేసరికి టైం పడుతుంది. ఓకేనా. ఫారెస్ట్ క్లియరెన్సెస్. ఓకే. జనరల్గా ఏం జరుగుతుంది, ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేస్తారు, ఆ తర్వాత ఈసీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ సర్టిఫికేట్ అనేది తీసుకొస్తారనమాట. ఓకేనా. ఇక్కడ ఫారెస్ట్ క్లియరెన్స్ అనేది ఆ తర్వాత ఖచ్చితంగా ముందే ఈ ఫారెస్ట్ క్లియరెన్సెస్ అనేవి రావాలన్నమాట, తర్వాత వస్తాయి కాబట్టి. ఓకేనా. ఫారెస్ట్ క్లియరెన్సెస్ అండ్ నెక్స్ట్ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా టైం పడుతుంది, అవునా కదా. ల్యాండ్ ఎక్విజిషన్లో కూడా టైం పడుతుంది. అండ్ నెక్స్ట్ జనరల్గా ఏంటంటే లోకల్ ఇష్యూస్ కూడా ఉంటాయి. ఒకవేళ పొల్యూటింగ్ కంపెనీస్ అని ఏవైనా అనుకుంటే లోకల్ పీపుల్ వాళ్ళు ఒప్పుకోరు, వాళ్ళకి తగినట్టుగా ఏదైనా చేసిన తర్వాత ఎస్టాబ్లిష్మెంట్ చేయమంటారు. సో దీనివల్ల టైం అనేది పట్టేస్తుంది. లోకల్ ఇష్యూస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. అండ్ రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ కూడా ప్రాపర్గా జరగాలి. ఓకేనా. రీహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ కూడా కరెక్ట్గా ప్రాపర్గా జరగాలి అని చెప్పి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రాసెస్ టైం అనేది పెంచడం జరిగింది అనమాట. ఓకేనా. ఎస్, కొంతమంది ఏం చెప్తున్నారు, ఇటువంటి వీళ్ళ లాంగ్ లెంత్ టైం అనేది ఇస్తే వాళ్ళు అన్సస్టైన్డ్ మెషర్స్ అనేవి తీసుకుంటారు. ఎటువంటి మెషర్స్ తీసుకుంటారు, అన్సస్టైనబుల్ మెషర్స్. అంటే ఇప్పుడు నాకు ఒక న్యూక్లియర్ పవర్ ప్రొడక్షన్ యూనిట్ ఉంది అనుకోండి, అది నేను సస్టైనబుల్గా కాదు, అన్సస్టైనబుల్ వేలో, ఎందుకంటే ఎలా అయినా మళ్ళీ లైసెన్స్ అనేది తీసుకోవాలి 15 years తర్వాత అని చెప్పేసి వాళ్ళు కొత్త ఎక్స్పెరిమెంట్స్ కానీ లేదంటే ఎవరు లేనప్పుడు ఇంపోర్ట్ చేయడం కానీ అటువంటివి చేసే ప్రమాదం ఉంది. ఓకేనా. ఈ పర్మిట్స్ ఇవన్నీ కూడా రావాలి. ఇప్పుడు జనరల్గా మీరు మైనింగ్ తీసుకున్నారంటే మైనింగ్ చేయడానికి మీకు 50 years టైం ఇస్తారు, బట్ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మాత్రం కేవలం 30 years మాత్రమే ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అనేది 30 years ఉంటుంది, బట్ మైనింగ్కి మాత్రం మనం 50 yearsకి వాళ్ళు టైం అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఖచ్చితంగా ఏం చేయాలి, విత్ ఇన్ ద డ్యూరేషన్ ఆఫ్ 30 days సబ్జెక్ట్ టు రివ్యూ ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్స్. ఈ ఎన్విరాన్మెంటల్ సేఫ్ గార్డ్స్ ఇవన్నీ కూడా విత్ ఇన్ మ్యాక్సిమం డ్యూరేషన్ ఆఫ్ 30 years. ఓకేనా. పర్మిషబుల్ లిమిట్ అనేది ఇప్పుడు జనరల్గా ఉంది, ఆ 30 years మనకి మైనింగ్ కంపెనీస్కి ఉండడం అనేది జరిగింది. ఓకేనా. మైనింగ్ లీజ్ అనేది ఉన్నది. సో ఇది ఆర్టికల్ అమ్మ. పూర్తిగా మనం ఎన్విరాన్మెంట్లో ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఏంటి, గ్రీన్ పర్మిట్ అంటే ఏంటి, అవన్నీ కూడా. గ్రీన్ పర్మిట్ అంటే నథింగ్ బట్ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చేసింది అంటే దాన్నే మనం గ్రీన్ పర్మిట్ అని కూడా అంటాము. ఎవరైతే ఎన్విరాన్మెంట్లో ఉంటున్నారో వాళ్ళు యాక్సెప్టెన్స్ చేయడం అనేది జరిగింది అని మనం అలా తీసుకుంటాము అనమాట. ఓకేనా. ఇది అమ్మ. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం, చూడండి ఒకసారి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. సోషల్ మీడియా యాప్స్ మస్ట్ టేక్ స్టెప్స్ టు ప్రొటెక్ట్ ఉమెన్. ఇది ఒక ఇంటర్వ్యూ గురించి అనమాట. షీఈ్ ది డీసీపీ ఆఫ్ సైబర్ సెల్ ఇన్ ముంబై. ఆమె తను ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేశారో ఆ కేసెస్ ఏంటి, బుల్లిబాయ్ అండ్ క్లబ్ హౌస్ కేసెస్ అనమాట. ఫస్ట్ దాని గురించి నేను బ్రీఫ్గా చెప్తాను, ఆ తర్వాత మనం ఈ ఇంటర్వ్యూ అనేది చూద్దామన్నమాట. సార్ ఇంటర్వ్యూ కూడా ఇంపార్టెంటేనా? ఇంటర్వ్యూ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే షీఈ్ ఆల్రెడీ అన్ ఐపీఎస్ ఆఫీసర్ అనమాట. తన గ్రౌండ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మేడం షేర్ చేస్తారు. కాబట్టి మనకి ఇంటర్వ్యూలో ఇటువంటి వర్డ్స్ అనేవి మనం పర్ఫెక్ట్గా యూజ్ చేస్తే ప్రాబుల్ సొల్యూషన్స్ కానీ, ప్రాబ్లమ్స్ ఏ విధంగా వస్తున్నాయి కానీ, ప్రాపర్ డయాగ్నోసిస్ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా మనకి ఇటువంటి ఆర్టికల్స్ వల్లే తెలుస్తుంది అనమాట. సో అందుకని కోర్ ఇండియాది పిక్ చేయడం అనేది జరిగింది. సో జాగ్రత్తగా ఇక్కడ చూడండి అమ్మ, అసలు ఏం జరిగింది ఏంటి అంటే మనకి గ్లోబలైజేషన్ టైం తర్వాత
మనకేమైంది జనరల్గా వరల్డ్ మొత్తం కూడా సైబర్ ఇన్ఫర్మేషన్తో నిండిపోయిందనమాట. సైబర్ సెక్యూరిటీ ఇష్యూస్ అనేవి వచ్చేసాయి. ప్రతి ఒక్కరూ కూడా ఇంటర్నెట్ని యూజ్ చేస్తున్నారనమాట. దిస్ ఈజ్ అన్ ఎరా ఆఫ్ డిజిటల్ ఎరా. అండ్ ఈ ఎరాలో ఏమవుతుంది, ప్రజలకి స్వేచ్ఛ అనేది దొరకడం లేదు. లేదనమాట. అంటే ఏంటి, కొన్ని యాప్స్ అనేవి రావడం జరిగింది. దాన్నే యాప్స్ పేర్లు ఏంటమ్మా, బుల్లీ బాయ్ అండ్ క్లబ్ హౌసెస్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరూ కూడా అనానిమస్గా ఉంటారు. అంటే వాళ్ళ ఐడెంటిటీ అనేది ఎవరికి కూడా తెలియదు అనమాట. చాలామంది ఇందులో చూస్తే చిన్న పిల్లలే ఉన్నారు, యంగ్ పీపులే ఉన్నారు. ఇదొక చాట్ హౌసెస్ లాంటివి అనమాట. అంటే ఇక్కడ ఉమెన్తో చాటింగ్ అనేది చేయబడుతుంది. ఓకేనా. సో ఇటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మనం జనరల్గా సైబర్ రిలేటెడ్ ఇష్యూస్గా మనం చూస్తామన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఉమెన్కి ఫ్రీడమ్స్ అనేవి తీసేస్తారు, ఉమెన్ని అబ్యూస్ చేస్తారు. సో అండ్ వాళ్ళ ఎక్స్టార్షన్ అనేది చేస్తారు. అవన్నీ కూడా మనం చూస్తాం. సో ఈ బుల్లీబాయ్ అండ్ క్లబ్ హౌసెస్ కేసెస్ని మేడం డీల్ చేయడం జరిగింది. సో మనం ఇక్కడ ఇంటర్వ్యూ అనేది చూద్దాం అనమాట. సో ఈ రెండిట్లోని కామన్ ఏంటి అని అడిగితే, ఈ బుల్లీబాయ్ అండ్ క్లబ్ హౌసెస్ కేసులో రెండిట్లో కూడా కామన్ ఒకటే. ఏంటి అంటే ఇక్కడ వర్చువల్ వరల్డ్ అనేది పెరిగిపోయింది, ఇంటర్నెట్ అనేది పెరిగిపోయింది. ఎవరి గురించి ఎవరికి తెలీదు. సేమ్ ఒక కమ్యూనిటీలో మెంబర్స్ మాత్రమే తప్ప ఒకరి గురించి మరొకరికి తెలియదు అనమాట. అందరూ కూడా ఇంటర్నేషనల్ నెంబర్స్ మాత్రమే వాడతారు. వాళ్ళెవరికి కూడా జీమెయిల్స్ అనేవి ఉండదు. ప్రతి ఒక్కరికి కూడా సేమ్ ఐడియాలజీ ఏంటి అంట, ఉమెన్ అనేవాళ్ళు హౌస్ నుంచి బయటికి రాకూడదు, వాళ్ళు ఎప్పుడూ కూడా హౌస్లోనే ఉండాలి. అండ్ దే హ్యావ్ టు స్ట్రిక్ట్లీ ఫాలో మనుస్మృతి రూల్స్ అని కూడా చెప్పడం జరిగింది అనమాట. అండ్ పర్టికులర్ రిలీజియస్ కమ్యూనిటీ గ్రూప్స్ మీద హేట్రెడ్నెస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. దట్ ఈస్ రిలేటెడ్ టు ముస్లిం కమ్యూనిటీ. ఓకేనా. ముస్లిం కమ్యూనిటీ ఉమెన్ మీద హేట్రెడ్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ హిందూస్ కూడా మనుస్మృతిలో ఉన్నట్టు ఉమెన్ అనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళకూడదు, కేవలం ఇంట్లోనే ఉండాలి అని ఈ విధంగా వీళ్ళు ప్రచారం అనేది చేస్తున్నారనమాట. ఇక్కడ జనరల్గా ఏం చెప్తున్నారు, ఎవరినైతే మీరు అరెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా బెయిల్ మీద రావడం జరిగింది కదా. అండ్ నెక్స్ట్ వీళ్ళు ఇప్పుడు కౌన్సిలింగ్కి వెళ్ళాలి అంట. సో అటువంటివి ఏమైనా ఫీజిబుల్ సొల్యూషన్స్, రీజనబుల్ ఫీజిబుల్ సొల్యూషన్స్ అంటే ఇవేం చెప్పారు, కౌన్సిలింగ్ అనేది మనం జనరల్గా ఆల్కహాలిక్ అయినా కూడా మనం కౌన్సిలింగ్కి పంపిస్తాము, ఒక డ్రగ్ అడిక్ట్ అయినా కూడా కౌన్సిలింగ్కి పంపిస్తామన్నమాట. ఓకేనా. సో ఇప్పుడు కౌన్సిలింగ్ దగ్గర ఏమవుతుంది అంటే మన మైండ్ని వాళ్ళు స్టడీ చేసి మన థాట్స్ని అవన్నీ కూడా తీసేస్తారు, కొత్త థాట్స్ అనేవి క్రియేట్ చేస్తారు, మన సోషల్ బిహేవియర్ అనేది మార్చేస్తారనమాట. ఎక్కడ ఫిజికల్ సోషల్ బిహేవియర్ అండ్ సోషల్ మీడియాలో కూడా మన బిహేవియర్ ఎలా ఉంటుందో మొత్తం కూడా మారుస్తారు. ఇక్కడ ఈ విక్టిమ్స్ కూడా సోషల్ మీడియా అబ్యూస్ వాళ్ళని కూడా మనం జనరల్గా కౌన్సిలింగ్ అనేది తీసుకెళ్తామన్నమాట. ఓకేనా. ఆ సర్వైవర్స్, ఈ సోషల్ మీడియా అబ్యూస్కి ఎవరైతే సర్వైవ్ అనేది ఉన్నారో వాళ్ళని కూడా మనము ఈ ఈ కౌన్సిలింగ్ సెషన్స్లోకి తీసుకువెళ్ళి మనం బిహేవియర్ అనాలిసిస్ అనేవి చేయిస్తాము. ఓకేనా. సో ఈ విధంగా జరుగుతుంది. జనరల్గా వీళ్ళు ఏం చేస్తారమ్మా, వీళ్ళు ఉమెన్ ఫొటోస్ అనేవి తీసి మార్ఫింగ్ చేస్తారు, చేంజెస్ అనేవి చేస్తారు, ఏడ్పిస్తారు, వల్గర్ లాంగ్వేజ్ అనేవి యూజ్ చేస్తారు. ఓకేనా. ఎస్, ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా కౌన్సిలింగ్ అనేది కావాలి అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడగడం జరిగింది, వాట్ డూ యూ థింక్ నీడ్స్ టు బి డన్ టు క్రియేట్ సోషల్ మీడియా అవేర్నెస్ కావాలి అంటే ఏం చేయాలంటే మనము స్టడీ సైబర్ సైకాలజీ. ఓకే, చూడండమ్మా వర్డ్ అనేది ఎంత నీట్గా యూజ్ చేయడం జరిగిందో. సైబర్ సైకాలజీ అంటే సైబర్ సెక్యూరిటీని సైబర్ ఇన్ఫర్మేషన్ని ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళ సైకాలజీ అనేది తెలియాలన్నమాట. ఎందుకు, వాళ్ళే ఈ సోషల్ మీడియాని ఇర్రెస్పాన్సిబుల్ వేలో యూజ్ చేస్తున్నారనమాట. మనం జనరల్గా ప్రతి ఒక్కరికి కూడా ఏది సోషల్ మీడియాలో చేయాలి, ఏది సోషల్ మీడియాలో చేయకూడదు, యంగ్స్టర్స్ ఉంటే వాళ్ళని ఏ విధంగా కాపాడాలి, ప్రతి ఒక్కటి కూడా మనం చూసుకోవాలన్నమాట. మనం పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, సైకాలజిస్ట్ కానీ వీళ్ళందరూ కూడా జనరల్గా దీని మీద వర్క్ చేసి యంగ్ పీపుల్ ఎవరైతే వస్తున్నారో యూస్ చేయడానికి వాళ్ళకి మనం మంచి మాత్రమే దీంట్లోంచి ప్రొవైడ్ చేయాలి. వాళ్ళని ఫాల్స్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడం, ఫేక్ వ్యాలిడేషన్ సర్టిఫికేట్స్ని క్రియేట్ చేసుకోవడం, ఇంటర్నేషనల్ నెంబర్స్ తీసుకోవడం, ఇటువంటివన్నీ కూడా మానేయాలి. జనరల్గా ఏమవుతుంది, ఈ యంగ్స్టర్స్ అందరూ కూడా వాళ్ళ ఐడెంటిటీ అనేది క్లోజ్ చేసి ఈ విధమైన సోషల్ ఈవిల్స్ అనేవి చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ ఏమడుగుతున్నారు, అయితే మనం దీన్ని ఏ విధంగా స్టార్ట్ చేయగలము అనేసి. మనం ఏ విధంగా స్టార్ట్ చేయగలమంటే ఉమెన్ సేఫ్టీని ఫస్ట్ మనం స్టార్ట్ చేయగలం. ఫస్ట్ మనం ఏంటి, ఎస్ ఉమెన్ అనేవాళ్ళు రోడ్డు మీద జాగ్రత్తగా నడవాలి అని చెప్పే బదులు ఫస్ట్ సోషల్ మీడియాలో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఎప్పటికప్పుడు బ్లాక్ ఎవరైతే కొన్ని
యూజర్స్ అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయో వాటిని ప్రాపర్గా బ్లాక్ చేస్తూ ఉండాలి. ఏ అకౌంట్ నుంచి అయితే వల్గర్ లాంగ్వేజెస్ ఇవన్నీ వస్తున్నాయో అటువంటివి వెంటనే సీజ్ చేయాలి. జనరల్గా మనం అల్గోరిథమ్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. ఈ అల్గోరిథమ్స్ అనేవి ఇంగ్లీష్లో యూజ్ చేస్తాము. సో ఎవరైనా అటువంటి వర్డ్ ఇంగ్లీష్లో టైప్ చేస్తే వాళ్ళని మనం ట్రేస్ అవుట్ చేయగలము, వాళ్ళని కనిపెట్టగలము. ఇప్పుడు ఈ మేడం ఏం చెప్తున్నారంటే కేవలం అల్గోరిథమ్స్ అనేవి ఇంగ్లీష్లోనే కాదు, మన నేటివ్ వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో వస్తే అది ఇంకా బ్యూటిఫుల్గా యూజ్ అవుతుంది. కొత్త అల్గారిథమ్స్ అనేవి క్రియేట్ చేయాలి. సో దీనివల్ల ఈజీ అవుతుంది అని చెప్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈ సోషల్ మీడియా యాప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సపరేట్ గ్రీవాన్స్ రిడ్రెసల్ మెకానిజం అనేది పెట్టాలి. అనేది పెట్టాలి. అండ్ ఈ ఇష్యూస్ అన్నిటిని కూడా సేఫ్టీగా సాల్వ్ చేయాలన్నమాట. అండ్ రౌండ్ ది క్లాక్ మనం ఏంటి ఉమెన్కి అబ్యూజ్ అనేది కాకుండా ఉమెన్ ప్రొటెక్షన్ గురించి కూడా మనం కష్టపడాలి. అండ్ ఉమెన్ని ఎంకరేజ్ చేయాలి. సొసైటీలో బయటికి రావడానికి ఇంకా మనం హెల్ప్ చేయాలి తప్ప ఓన్లీ వాళ్ళని సోషల్ మీడియాలో అబ్యూజ్ చేయడం కానీ ఇటువంటివి చేయకూడదు అనేది క్లియర్గా మనం ఇక్కడ జనరల్గా చూస్తుంటాం అనమాట. సో చూసారు కదమ్మా, ఈ ఆర్టికల్ అనేది మనం ఈ విధంగా నేర్చుకోవడం జరిగింది. ఓకేనా. సో ఇప్పుడు మనం ఏదైనా సోషల్ ఇష్యూ కేసు వస్తే ఉమెన్ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ వర్డ్స్ ఏమైనా వస్తే ఖచ్చితంగా మీరు ఈ కేసెస్ అనేవి పెట్టచ్చు అనమాట. బుల్లీ బాయ్ క్లబ్ హౌస్ కేసెస్ అనేవి పెట్టచ్చు. ఆ తర్వాత ప్రాపర్ సజెషన్స్ కూడా లైక్ ఏంటి సైబర్ సైకాలజీ అనేది చేయించాలి. అల్గారిథమ్స్ అనేవి ఇంగ్లీష్లోనే కాదు వెర్నాక్యులర్ లాంగ్వేజ్లో తీసుకొని రావాలి. అండ్ ఇండివిజువల్ సోషల్ మీడియా లెవెల్లో కూడా సెపరేట్ గ్రీవాన్స్ రిడ్రెసల్ మెకానిజమ్స్ అనేవి ఉండాలి. అట్లా ఎర్లియర్ స్టేజ్లోని ఇవన్నీ కూడా క్లోజ్ అయినట్టు చూడాలి. ఇవన్నీ కూడా మనము సజెషన్స్ అనేవి గ్రౌండ్ లెవెల్ నాలెడ్జ్తో ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో జనరల్గా ఉమెన్ అబ్యూస్ అనేది ఏ విధంగా దాన్నే మనం సైబర్ స్టాకింగ్ అని అంటాము. ఏమంటాము ఒక్కసారి చూడమ్మా. సైబర్ స్టాకింగ్. ఓకే, STALKNG. ఓకే, STALKNG సైబర్ స్టాకింగ్ అంటే ఉమెన్ని తదేకంగా చూసి వల్గర్ కామెంట్స్ కానీ ఇవన్నీ కూడా స్ప్రెడ్ చేయడం అనమాట. ఓకేనా. సో ఈ సజెషన్స్లో ఇవన్నీ మనం ప్రొవైడ్ చేస్తే మన ఆన్సర్ అనేది బ్యూటిఫుల్గా వస్తుంది. ఇన్ జనరల్గా కూడా సైబర్ సెక్యూరిటీని ఏ విధంగా ప్రజెంట్ కాంటెక్స్ట్లో ప్రొటెక్ట్ చేయాలి అంటే ఇటువంటి మెషర్స్ అనేవి మనకు పనికొస్తాయి. అండ్ ఇటువంటివి మనం కేస్ స్టడీస్ కింద కూడా రాయొచ్చు అనమాట. ఓకేనా. ఈ ఆర్టికల్ గురించి అమ్మా మనం ఈ మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. ఒక్కసారి చూడండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండమ్మా. చైనీస్ ఆస్ట్రోనాట్స్ బ్యాక్ ఆన్ ఎర్త్ ఆఫ్టర్ 6 months. ఓకేనా. చైనీస్ ఆస్ట్రోనాట్స్ అనేవాళ్ళు మోర్ దాన్ 180 days అనేది స్పేస్లో ఉండడం అనేది జరిగింది. ఇది చైనీస్ హిస్టరీలోనే లాంగెస్ట్ మ్యాన్డ్ మిషన్ అనమాట. సార్ మ్యాన్డ్ మిషన్ అంటే ఏంటి? ఆ మిషన్లో మనుషులు అనేవాళ్ళు ఉన్నారు, అందుకే దాన్ని మనం మ్యాన్డ్ మిషన్ అని అంటాము. ఓకేనా. సార్ మనుషులు వెళ్ళి అక్కడ ఉండి అన్ని రోజులు వచ్చారా అంటే మనుషులు వెళ్ళి అక్కడ అన్ని రోజులు ఉండి రావడం అనేది జరిగింది. ఇట్ లీడ్స్ టు చైనా ఈజ్ బికమింగ్ ఏ మేజర్ స్పేస్ పవర్ కింద తయారవుతుంది. అన్ని రోజులు మ్యాన్డ్ మిషన్స్ అనేవి అందరూ చేయలేరు అనమాట. ఓకేనా. సో దానంతట అదిగా చైనా ప్రతిదీ చేస్తుంది కాబట్టి ఇది స్పేస్ పవర్గా ఎదిగే ఛాన్స్ అనేది ఉంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు USA చైనా డైరెక్ట్గా పోటీ పడుతున్నాయి. మార్స్ మీదకి మూన్ మీదకి ఎవరు ల్యాండర్స్ పంపిస్తారు, రోవర్స్ పంపిస్తారు అని చెప్పేసి. ఓకేనా. మనం క్లియర్గా చూసుకుంటే వీళ్ళు 180 days అనేది ఉండడం జరిగింది. ఎక్కడ వాళ్ళు యాక్చువల్లీ టియాన్హే కోర్ మాడ్యూల్లో ఎక్కడ చైనా వాళ్ళది టియాంగాంగ్ ఇంకా కన్స్ట్రక్షన్ అవుతుందన్నమాట. టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ అనేది ఉంటుంది. వాళ్ళు ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ క్రియేట్ చేస్తున్నాం. బట్ చైనా వాళ్ళు ఫస్ట్ టైం వాళ్ళ ఇండివిజువల్ స్పేస్ స్టేషన్ని క్రియేట్ చేయాలనుకున్నారు. దే వాంట్ టు నేమ్ ఇట్ యాజ్ టియాంగాంగ్ స్పేస్ స్టేషన్ అనమాట. ఓకేనా. టియాంగాంగ్ స్పేస్ స్టేషన్. సో అక్కడ వాళ్ళు ఈ 6 months అనేవి ఉండడం జరిగింది టియాంగాంగ్ స్పేస్ స్టేషన్లో. అక్కడి నుంచే వాళ్ళు డైలీ అప్డేట్స్, రిపోర్ట్స్ అన్నీ కూడా పంపించడం అనేది జరిగేదన్నమాట. సో దీనివల్ల మనం ఏం చేస్తున్నాము? అయితే చైనా చేస్తుంది. ఇండియాలో ఎటువంటి మ్యాన్డ్ మిషన్స్ లేవా అని చెప్పేసి అంటే ఇండియాలో కూడా మ్యాన్డ్ మిషన్స్ అనేవి ఉన్నాయి. బట్ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత కొద్దిగా స్లో డౌన్ అయ్యింది. అదే మనకి గగన్యాన్ మిషన్. ఓకేనా. ప్రాజెక్ట్ పేరు ఏంటమ్మా? గగన్యాన్ అంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ మాడ్యూల్. మనం మ్యాన్డ్ మిషన్స్ అనేవి పంపించడం. ఓకేనా. మనుషుల్ని పంపించడం. ఇంతవరకు జనరల్గా శాటిలైట్స్ మాత్రమే పంపిస్తాం, మనుషుల్ని పంపించాం. బట్ మనుషుల్ని పంపించాము అంటే హోల్ స్ట్రక్చర్ అనేది మనం చేంజ్ చేయాలి.
వరకు శాటిలైట్స్ పంపించినవి జనరల్గా మనుషులను పెట్టాలంటే అంతే కదమ్మా, మొత్తం బాడీ స్ట్రక్చర్ అంతా కూడా చేంజ్ చేసి మనుషులు ఉండేటట్టు సెట్ చేయాలన్నమాట. సో అది అంత ఈజీ టాస్క్ కాదు. అందుకనే మనం గగన్యాన్ ప్రోగ్రామ్ అనేది పెట్టి ఇందులో దీని నుండి ఏంటి ఇండియన్స్ ఎక్స్క్లూజివ్గా ట్రైన్డ్ పీపుల్ వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, లో ఎర్త్ ఆర్బిట్కి వెళ్తారనమాట. లో ఎర్త్ ఆర్బిట్ దగ్గర హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ అనేది చేస్తారనమాట. వాళ్ళు హ్యూమన్ ఆల్రెడీ స్పేస్ ఫ్లైట్ ఏదైనా ఇష్యూస్ ఉంటే బయటికి రావడం కానీ అట్లాంటివి చేయడం కానీ ఇవన్నీ కూడా చేస్తారనమాట. ఇది దేనికి లీడ్ అవుతుంది, దిస్ లీడ్స్ టు ఇండియన్ హ్యూమన్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అని మీరు రాయాలన్నమాట. మెయిన్ అల్టిమేట్ గోల్ ఏంటి, ఇట్ లీడ్స్ టు ఎక్స్ప్లోరేషన్, స్పేస్ ఎక్స్ప్లోరేషన్ అనేది జరుగుతుంది ఇన్ ద లాంగ్ రన్ అనేది. ఆబ్జెక్టివ్ ఆఫ్ గగన్యాన్ ప్రోగ్రామ్ ఏంటి అంటే మన ఇండిజీనియస్ క్యాపబిలిటీస్ అనేవి హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ మిషన్స్తో మనం వెళ్ళగలము అని చెప్పేసి వరల్డ్ మొత్తంకి చూపించడం. ఓకేనా, ఇండిజినైజేషన్తో మనం చేయగలము అని. సో ప్రాబబుల్ బెనిఫిట్స్ ఏంటి అంటే మనము అఫోర్డబుల్ హ్యూమన్ అండ్ రోబోటిక్ ప్రోగ్రామ్స్ అనేవి చేయగలం. అఫోర్డబుల్ హ్యూమన్ అండ్ రోబోటిక్ ప్రోగ్రామ్స్ అనేవి మనం చేయగలం అనమాట. ఒకసారి ఒక మ్యాన్డ్ మిషన్ వెళ్ళి వచ్చింది అంటే మనకి ఇన్లెంత్ అంతా తెలుస్తుంది. అప్పుడు రోబోటిక్స్ పంపించా హ్యూమన్ పంపించా అనేది మనం ఆలోచించవచ్చు. ఓకేనా, ఇది ఒక లైక్లీ బెనిఫిట్ అనమాట ఈ గగన్యాన్ ప్రోగ్రామ్ వల్ల. అండ్ ఆ తర్వాత ఏంటి అంటే టెక్నాలజికల్ క్యాపబిలిటీస్ కూడా హ్యూమన్ ఎక్స్ప్లోరేషన్స్లో ఏ విధంగా అడ్వాన్స్మెంట్ చెందుతుందో అనేది మనం ఖచ్చితంగా దీని నుంచి స్టడీ చేయగలం అనమాట. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ క్యాపబిలిటీస్ కూడా ఏ విధంగా ఒక స్పేస్ స్టేషన్ క్రియేట్ చేయాలన్నా, సో అవుట్ ఆఫ్ అంటే ఇప్పుడు యూనివర్స్ ఉంది వేరే ప్లానెట్కి వెళ్ళాలన్నా ఈ ఎక్స్పెరిమెంట్స్ అన్నిటికీ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ ఆ తర్వాత ఒక ఫ్రేమ్వర్క్ అనేది క్రియేట్ చేస్తుంది. ఏ విధంగా, అకాడమియా అండ్ ఇండస్ట్రీ. ఓకేనా, అకాడమియా ఇండస్ట్రీ ఈ లింక్ పెట్టుకొని మన క్లియర్గా రావాలి అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఇండియన్ యూత్కి సైన్స్ కెరీర్ మీద ఇంట్రెస్ట్ అనేది చూపిస్తుంది అనమాట. అండ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడాను ఏంటి అండర్టేకింగ్స్, రిజల్ట్స్ అనమాట. అసలు ఆబ్జెక్టివ్స్ ఏం చేయాలి, ఏం చేస్తే ఏమొస్తుంది అనేసి ఏంటమ్మా, సస్టైన్డ్ అఫోర్డబుల్ హ్యూమన్ కానీ రోబోటిక్ ప్రోగ్రామ్ కానీ, అకాడమియా ఇండస్ట్రీ కానీ, టెక్నాలజికల్ క్యాపబిలిటీ అడ్వాన్స్మెంట్ కానీ, యాక్టివ్ కొలాబరేషన్ ఫర్ ఫ్యూచర్ గ్లోబల్ స్పేస్ స్టేషన్స్ కానీ, సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్కి కానీ. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇది ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇన్ R&D అనేది చేస్తుంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేది చేస్తుంది. ఇండియన్ యూత్ని ఇన్స్పైర్ చేస్తుంది అండ్ టెక్నాలజికల్ గ్రోత్ వరకు తీసుకువెళ్తుంది అనమాట. ఓకేనా, అండ్ ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్స్ అండ్ గ్లోబల్ సెక్యూరిటీ కూడా దీనివల్ల ఉంటుంది. హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ అనేది కన్సిస్టెంట్గా చేయడానికి చేస్తామన్నమాట. మొత్తం టోటల్ కాస్ట్ వచ్చేసి సమ్వేర్ అరౌండ్ 9,000 crores దాకా అవుతుంది అనమాట. 9,023 crores, సమ్వేర్ అరౌండ్ 9,000 crores అనేది దాటుతుంది గగన్యాన్ ప్రోగ్రామ్ వల్ల అనమాట. ఫస్ట్ దీంట్లో ఏమనుకుంటున్నారు, కొత్త మేజర్ టెక్నాలజీస్ అనేవి తీసుకురావడం జరిగింది. ఏంటంటే హ్యూమన్ రేటెడ్ లాంచ్ వెహికల్ లోపల అనేది కొన్ని చేంజెస్ చేయాలి హ్యూమన్ ఉండేటట్టు. అండ్ కొంత క్రూ ఎస్కేప్ మోడల్ ఆర్ సిస్టమ్. అంటే ఒకవేళ సడన్గా ఏదైనా వెళ్తున్నప్పుడు ఫ్లైట్కి ఏదైనా అయితే అందులో ఉన్న క్రూ మెంబర్స్ అందరూ కూడా తప్పించుకొని సేఫ్ సైడ్గా బతికి ఉండేటట్టు ఈ క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనేది తయారు చేయడం జరిగింది. అండ్ హ్యాబిటబుల్, ఇవి చాలా ఇంపార్టెంట్ అమ్మా. అండ్ హ్యాబిటబుల్ ఆర్బిటాల్ మాడ్యూల్. ఓకేనా, నివసించడానికి అనువుగా ఉండేటట్టు ఒక మాడ్యూల్ అనేది తయారు చేయాలి. అండ్ నెక్స్ట్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అనేది కూడా మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. అంటే అందులో ఎన్ని రోజులైనా కూడా మనం హ్యాపీగా ఉండేటట్టు. ఓకేనా, ఎప్పుడూ స్పేస్ జాకెట్స్తోని సూట్స్తోనే కాకుండా లైఫ్ సపోర్ట్ సిస్టమ్ ఈజీ అవుతుందా, ఏ విధంగా అవుతుందో అవన్నీ కూడా చెక్ చేస్తున్నారు. అండ్ క్రూ సెలక్షన్ కానీ క్రూ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్ట్రా వర్క్స్ అనమాట. ఈ హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రామ్ కార్కి సింప్లీ గగన్యాన్ ప్రోగ్రామ్ అనేది. గగన్యాన్ ప్రోగ్రామ్ ఒకవేళ మనకి క్లిక్ అయ్యి స్పీడ్గా అయితే మాత్రం గ్లోబల్ లెవెల్లో మన ముద్ర అనేది ఉంటుంది. స్పేస్ ఎక్స్ప్లోరేషన్లో ఇండియా తన హిస్టరీ అనేది మళ్ళీ తిరగ రాస్తుంది అనమాట. ఎందుకు మనకు తెలుసు, చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్స్తో మనం ఎక్కువ శాతం కష్టపడి స్పేస్ యాక్టివిటీస్ అన్నీ కూడా సస్టైనబుల్గా ఇండిజీనియస్గా ఉండేటట్టు చేస్తున్నామన్నమాట. సో క్రెడిట్ అంతా కూడా ఇస్రోకి ఖచ్చితంగా చేరుతుంది. సో ఆ విధంగానే గగన్యాన్ ప్రోగ్రామ్ అనమాట. ఓకేనా, అండ్ ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాము చైనా వాళ్ళు ఏంటి
ఆల్రెడీ వెళ్ళి చేయడం రావడం అనేది జరిగింది అనమాట. వాళ్ళు ఆ ప్రోగ్రామ్స్ అనేవి పెట్టుకున్నారు. మనకి ఈ విధంగా ఈ ప్రోగ్రామ్ అనేది జనరల్గా ఉంది అనమాట. అండ్ దీంట్లో మనం రష్యన్ హెల్ప్ కూడా తీసుకుంటున్నాము. ఆస్ట్రోనాట్స్ని తయారు చేసే విధానంలో మనం రష్యన్ హెల్ప్ కూడా తీసుకుంటున్నాం అనమాట. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అండ్ డేటా అంతా కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇది గగన్యాన్ మిషన్ అండ్ ఆర్టికల్ సంబంధించినంత వరకు మనం ఈ మాత్రం నేర్చుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి అమ్మా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి అమ్మా. ఏ బెటర్ మిల్లెట్ ఫర్ పొటెన్షియల్ ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్ డెఫిషియన్సీ అనేది ఏ విధంగా న్యాచురల్గా మనం తీసుకుంటే ఫుడ్స్ అనేవి మనకి ఐరన్ డెఫిషియన్సీ అనేది రాదు. జనరల్గా ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఉమెన్లో ఎనీమియా కండిషన్ అనేది వస్తుంది అనమాట. అదంతా మనం నీట్గా డీటెయిల్గా చెప్తాను. అదంతా కూడా జాగ్రత్తగా మీరు రాసుకోవడానికి ట్రై చేయండి అమ్మా. అది మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు స్కీమ్స్లోనే రాయడానికి లెట్స్ టేక్ నేషనల్ న్యూట్రిషన్ మిషన్ మనకి ప్రోగ్రామ్ ఉంది, పోషణ్ అభియాన్ స్కీము ఉన్నాయి కదమ్మా. వాటిలోని ఇవి మనం సొల్యూషన్స్ కింద ప్రొవైడ్ చేయొచ్చు. పలానా ఫుడ్ తీసుకుంటే ఏంటి బెనిఫిట్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయొచ్చు అనమాట. సో అందుకు ఇటువంటి ఆర్టికల్స్ అనేవి మనకు చాలా బాగా యూజ్ అవుతాయి. ఇప్పుడు చూడండి, నీట్గా నేను మొత్తం డీటెయిల్గా ఇదంతా కూడా కవర్ చేస్తాను. ఈజీగానే ఉంటుందమ్మా. ఓకేనా? ఎస్. జనరల్గా చూడండి, మనము వీడేమడుగుతున్నాడంటే ఇండియాలోనే స్పెసిఫిక్గా ఐరన్ డెఫిషియన్సీ ఉందా లేదంటే యూనివర్సల్గా ఉంది అంటే ఇండియన్స్ జనరల్గా ఏంటి వాళ్ళ వెజ్ డైట్ ప్రకారం చూసుకుంటే వాళ్ళు ఎంత తీసుకుంటున్నారట 8.5 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ పర్ 1000 కిలో క్యాలరీస్వే వెళుతున్నది. బట్ జనరల్గా ఒక ఉమెన్కి ఎంత ఉండాలి? ఉమెన్కి జనరల్గా 15 మిల్లీగ్రామ్స్ అనేది 15 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ పర్ 1000 కిలో క్యాలరీస్ అనేది ఉంటే ఉమెన్ డైలీ చేసే యాక్టివిటీస్, ఉమెన్ జనరల్గా మెన్ కన్నా ఎక్కువ చేస్తారమ్మా. ఎందుకంటే మెన్కి చూస్తే కేవలం 11 మిల్లీగ్రామ్స్ ఉన్నా సరిపోతుంది, 11 మిల్లీగ్రామ్స్ ఐరన్ ఉన్నా కూడా సరిపోతుంది. బట్ ఫిమేల్కి 15 మిల్లీగ్రామ్స్ అనేది ఉండాలి. ఎందుకంటే ఉమెన్ హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్ని చాలా ఎక్కువ చేస్తారు. యాక్టివిటీస్ జనరల్గా ఒకవేళ 2 ఉంటే డబుల్ బర్డెన్ కూడా వాళ్ళకు ఉంటుంది. అవుట్ సైడ్ వర్క్ చేయాలి, హౌస్ వర్క్ కూడా చేయాలన్నమాట. సో అందుకనే ఉమెన్ జనరల్గా 15 మిల్లీగ్రామ్స్ ఆఫ్ ఐరన్ అనేది వాళ్ళ బాడీలోకి వెళ్ళాలి డైలీ బేసిస్ మీద. బట్ ఎంత వెళ్తుందంట? 8.5 మిల్లీగ్రామ్స్ అనేది వెళ్తుందన్నమాట. ఈ విధంగా మన డైట్ ప్యాటర్న్ వల్ల ఐరన్ అనేది డెఫిషియన్సీ అయిపోతే దట్ లీడ్స్ టు ఎనీమియా కండిషన్. ఓకేనా? ఎనీమియా కండిషన్ అనేది ఇది లీడ్ అవుతుంది అనమాట. ఓకేనా? అండ్ అదర్ న్యూట్రియంట్స్ మనకి ఈ ఎనీమియా కండిషన్, ఈ ఐరన్ డెఫిషియన్సీ అనే ఎనీమియా పోవాలి అంటే ఐరన్ అనేది బాడీలోకి వెళ్ళాలి. ఐరన్ దీంతోనే కాదు, ఇంకా మనకి విటమిన్ B12 అది కూడా ఇంపార్టెంటే. అండ్ ఫోలేట్ అండ్ ప్రోటీన్స్ ఇవి కూడా మనకి చాలా ఇంపార్టెంటే. ఇవన్నీ అలా వెళ్తూ ఉంటే బాడీలోకి బాడీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. ఇటువంటి ఎనీమియా కండిషన్స్ అనేవి మనకి జనరల్గా రావు అనమాట. ఓకేనా? ఎస్. ఈ ఎనీమియా వల్ల ఏమవుతుంది? హీమోగ్లోబిన్ అనేది అసలు ఎనీమియా డయాగ్నోస్ చేయకుండా కూడా కొన్నిసార్లు కట్ అయిపోతుంది, లేదంటే ఓవర్ ఎస్టిమేషన్ అయిపోతుంది అనమాట. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి. సో ఒకవేళ మన బాడీలో ఐరన్ డెఫిషియన్సీ అయ్యింది అంటే మనం ఖచ్చితంగా ఆ డైట్ అనేది ఫాలో అవ్వాలి. అండ్ ఏంటి, మనం జనరల్గా తినే ఫుడ్లో ఏముంటుంది అంటే మనం జనరల్గా సీరియల్ బేస్డ్ లైక్ గ్రెయిన్స్ ఇవన్నీ చూస్తాం కదా, సీరియల్ బేస్డ్ డైట్స్ అనేవి ఉంటాయి. వాటిలో ఏంటి ఐరన్ కంటెంట్ ఉన్నా కూడా బాడీ తీసుకోలేదు. ఎందుకంటే ఆ సీరియల్ బేస్డ్ కంటెంట్లో మనకి ఫైలేట్ అనేది ఉంటుంది. ఈ ఫైలేట్ కంటెంట్ ఏమోంచి మనకి ఐరన్ని అబ్జార్బ్ చేసుకోనివ్వదు. మరొకటి జాగ్రత్తగా చెప్తాను చూడండి. దీంతోనే చాలామందికి ఫుడ్ తినేసిన తర్వాత టీ తాగడం కానీ లేదంటే ఫుడ్ తినేసిన తర్వాత పాన్ తినడం కానీ అలవాటు ఉంటుంది. బట్ ఇటువంటి అలవాటు అస్సలు మంచిది కాదమ్మా. ఎందుకంటే వీటిలో ఏముంటాయి, ఈ టీలో కానీ పాన్లో కానీ మనకి జనరల్గా పాలీఫెనాల్స్ అనేవి ఉంటుంది. ఈ పాలీఫెనాల్స్ ఏంటి అంటే ఇవి బాడీలో ఐరన్ కంటెంట్ ఉన్న చోట అది బాడీ అబ్జార్బ్ చేయకుండా ఇవి అబ్జార్బ్ చేసుకొని ఐరన్ కంటెంట్ అనేది బాడీలోకి వెళ్ళకన్నా వేస్ట్ రూపంలోనే జనరల్గా బయటికి వెళ్ళిపోతుంది అనమాట. అంటే బాడీ అనేది ఐరన్ని అబ్జార్బ్ చేసుకోలేకపోతుంది. సో దీనివల్ల చేంజెస్ వస్తాయి. సో ద బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే ఒక్కసారి చూడండి. జనరల్గా మనం ఫుడ్ తినేసిన తర్వాత ఏం తినాలి? టీ తాగకూడదు అండ్ పాన్ తినకూడదు. మనం విటమిన్ సికి సంబంధించిన ఫ్రూట్స్ అలాంటివి తీసుకోవాలి. ఓకేనా? విటమిన్ సికి సంబంధించిన ఫుడ్స్ అనేవి తీసుకుంటే జనరల్గా ఐరన్ కంటెంట్ ఉన్న ఫుడ్ని అంతా కూడా అది బాడీలోకి పంపిస్తుంది అనమాట. అయితే మనం ఇంకేం తినాలి? ఐరన్ రిచ్ గ్రెయిన్స్ లైక్ ఏంటి? మిల్లెట్స్.
ఈ మిల్లెట్స్ అనేవి తీసుకోవాలన్నమాట. అది కూడా ఎక్సెసివ్గా కాదు, ఎక్సెసివ్గా తీసుకున్న ఇబ్బందే. న్యాచురల్గానే ఈ గ్రెయిన్స్ అనేవి ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఆ ఫుడ్ తింటూ మనము బాడీలో ఐరన్ కంటెంట్ అనేది పెంచుకోవడమే ఉత్తమమైన మార్గం. అండ్ ఈ మిల్లెట్స్లోని ఐరన్ కంటెంట్ మాత్రమే కాదు, ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. ఈ మిల్లెట్స్లో మనకి కాల్షియం దొరుకుతుంది, జింక్ దొరుకుతుంది, మెగ్నీషియం దొరుకుతుంది, పొటాషియం దొరుకుతుంది, అండ్ నెక్స్ట్ డైటరీ ఫైబర్స్ అనేవి దొరుకుతున్నాయి. అండ్ ఇంపార్టెంట్ విటమిన్స్ లైక్ థియామైన్ దొరుకుతుంది, రైబోఫ్లావిన్ అండ్ ఫాలిక్ యాసిడ్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫాలిక్ యాసిడ్ అండ్ నియాసిన్, ఇవన్నీ కూడా మనకి ఈ మిల్లెట్స్లో దొరుకుతుంది. కాల్షియం కానీ, జింక్ కానీ, మెగ్నీషియం కానీ, పొటాషియం కానీ, డైటరీ ఫైబర్స్ కానీ, థియామైన్ కానీ, రైబోఫ్లావిన్ కానీ, ఫాలిక్ యాసిడ్ కానీ, నియాసిన్ కానీ, ఇవన్నీ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా? సో ఇవి మనం తీసుకుంటే, ఒకవేళ జనరల్గా మనం డైలీ తీసుకున్న ఫుడ్లో ఒక 100 గ్రామ్స్ సీరియల్స్ ప్లేస్లో 100 గ్రామ్స్ మిల్లెట్స్ అనేది పెడితే బాడీలో ఐరన్ ఇంటేక్ అనేది 50% దాకా పెరుగుతుంది. అండ్ కాల్షియం ఇంటేక్ అనేది 350% దాకా పెరుగుతుంది. ఎంత? కేవలం 100 గ్రామ్స్ ఫుడ్ చేంజ్లో డేలో. సో అంత స్పెక్టాక్యులర్ బెనిఫిట్స్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది. అండ్ మనం జనరల్గా రాగి చూస్తాము, రాగిలో కూడా ఫైటేట్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. ఫైటేట్ చెప్పాను కదమ్మా, అది ఐరన్ని అబ్జార్బ్ చేసుకోనివ్వదు. బట్ సో మనం అందుకనే ఏం చేస్తున్నామంటే, ఇటువంటి మిల్లెట్స్లో కూడా మనము న్యాచురల్గా రిచ్ ఐరన్ కంటెంట్ ఉండేటట్టు మనం చూసుకోవాలి. ఎక్కడైతే ఏ కంటెంట్లో మనకి లోయర్ ఫైటేట్ ఉంటుందో, ఏ మిల్లెట్ కాన్సెప్ట్లో మనకి లోయర్ ఫైటేట్ కంటెంట్ అనేది ఉంటుందో, అక్కడ అటువంటివి మనం గ్రోత్ చేసి ఆ వెరైటీ వాటిని మనం పండించుకొని తింటే చాలా మంచిది. ఈ విధంగా కొన్ని రీసెర్చెస్ కూడా జరిగాయమ్మా. ఈ లో ఫైటేట్ కంటెంట్ ఫుడ్ని ఖచ్చితంగా పూర్తిగా మార్చేసి మనము ఏంటంటే ఒక కొత్త నేచర్ బేస్డే మనం చిన్న చేంజెస్ చేసుకొని కొత్త మోడిఫికేషన్స్ చేసుకుంటే అవి పర్ఫెక్ట్గా పనికొస్తాయి అని చెప్తున్నారు అనమాట. ఓకేనా? ఎస్, ఈ కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఐరన్ స్టేబుల్ ఐసోటోప్ ఎరిథ్రోసైట్ ఇన్కార్పొరేషన్ మెథడ్ అని, అవన్నీ కూడా మనకు అవసరం లేదు. సో జనరల్గా ఈ ఫైటెడ్ గ్రెయిన్స్ ఉన్న కంటెంట్ ఫుడ్ అంతా కూడా మనం తగ్గించేయాలి అని చెప్పేసి మెయిన్ అనమాట. మనం ఏం చేస్తున్నాము, అటువంటి న్యాచురల్ మెథడ్ కాకుండా మనం ఐరన్ ఫోర్టిఫికేషన్ అనేది చేస్తున్నాము. సార్ ఫోర్టిఫికేషన్ అంటే ఏంటి? ఫోర్టిఫికేషన్ అంటే ఆర్టిఫిషియల్గా ఐరన్ కంటెంట్ని మనము దాని మీద జల్లుతాము అనమాట. దాని మీద ఇది చేస్తాం, అప్పుడు అది ఐరన్ కంటెంట్ అంతా కూడా ఆ ఫుడ్ మీదకి వెళ్తుంది. ఓకేనా? ఇన్బిల్ట్ అనేది చేస్తామన్నమాట. దాని మీద జల్లడం కానీ లేదంటే ఇంకేదైనా అలా చేసి ఫోర్టిఫికేషన్ అంటే నథింగ్ బట్ ఈ న్యూట్రియంట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఫుడ్కి అటాచ్ అయినట్టు చేస్తామన్నమాట. ఈ సింగిల్ న్యూట్రియంట్ అప్రోచ్ అనేది జనరల్గా ఇది తీసుకోవడం వల్ల డైలీ 10 మిల్లీగ్రామ్స్ అనేది ఇస్తుంది అనమాట ఫోర్టిఫైడ్ రైస్ ఉంటే. సో సరే ఇది మంచిదే కదా, మనం 8.5 ఉన్నాము, మరొక 10 ఇస్తుందంటే మంచిదే కదా, ఫీమేల్కి 15 కావాలి కదా అనేసి. బట్ ఇక్కడ అదే ప్రాబ్లం. ఒకవేళ వాళ్ళు దీంతో పాటు ఇంకేమైనా తిన్నారు అంటే ఎక్సెస్ ఐరన్ అనేది అయిపోతుంది. బాడీలో ఏది కూడా ఎక్సెస్ మంచిది కాదు. ఎంత మంచిదైనా కూడా బాడీలో ఎక్సెస్ అనేది ఐరన్ కూడా మంచిది కాదనమాట. ఎందుకు? ఇది కొంత అన్హెల్దీ టైపాలజీని క్రియేట్ చేస్తుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఐరన్ అనేది మనం న్యాచురల్ సప్లైస్ మెథడ్స్లోనే, అంటే అబ్జార్ప్షన్ టెక్నిక్స్ కానీ ఐరన్ రిచ్ గ్రెయిన్స్ కానీ ఇటువంటివి చేసుకొని హోలిస్టిక్ స్ట్రాటజీ అనేది మనం ఫాలో అవ్వాలి. హోలిస్టిక్ స్ట్రాటజీ. ఓకే, ఇటువంటి హోలిస్టిక్ స్ట్రాటజీ అనేది ఫాలో అవుతున్నప్పుడే మనకి ఎఫర్ట్స్ అనేవి కనిపిస్తాయి, లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గుతాయి, ఫోర్టిఫికేషన్ ఆఫ్ సీరియల్స్ కాస్ట్ అనేది తగ్గుతుంది, హెల్త్ రిస్క్స్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. యాజ్ న్యాచురల్ అండ్ ఏన్షియంట్ గ్రెయిన్స్ దట్ ప్రొవైడ్ డైవర్సిటీ ఆఫ్ న్యూట్రియంట్స్, ఏవైతే న్యూట్రియంట్స్ అనేవి హై న్యాచురల్ ఐరన్ కంటెంట్ ఉన్నాయో అవన్నీ కూడా మనం జనరల్గా పండించుకోవాలి, తినాలి. ఓకేనా? ఒక సస్టైనబుల్ స్ట్రాటజీ అనేది ఐరన్ డెఫిషియన్సీ ఇండియాలో తగ్గడానికి మనం తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ దీనివల్ల మనకి క్రానిక్ డిసీజెస్, లైఫ్ లాంగ్ ఉండిపోయే డిసీజెస్ లాంటివి కూడా రావు. మిల్లెట్స్ కానీ ఇటువంటి ఫుడ్ తింటే అది చాలా మంచిగా పనిచేస్తుంది అన్నమాట. సో ఇక్కడ మీరు జనరల్గా ఏం తెలుసుకోవాలి అంటే, ఆల్రెడీ చూడండి మనము ఇండియాలో ఎనీమియా కంటెంట్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువ అనమాట. ఉమెన్ చాలా వరకు ఈ ఎనీమియా వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అటువంటివి ఏవి లేకుండా ఉండాలి అంటే మనం ఈ విధమైన డెసిషన్స్ అనేవి తీసుకోవాలి. అండ్ న్యూట్రిషన్ స్ట్రాటజీ కూడా మనం పెంచుకోవాలి. ఇండియాలో దానికి అనుగుణంగా మనకి నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అనేది ఉంది. నేషనల్ న్యూట్రిషన్ మిషన్. ఓకే,
నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అనేది ఉంది. న్యూట్రిషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ మిషన్ అనేది చూసుకుంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఉండి మనం క్రానిక్ డిసీజెస్ని ఇండియాని హెల్దీ చేయాలి అని చెప్పేసి ఉంటున్నారు అనమాట. అండ్ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది అఫోర్డబుల్ ప్రైసెస్లోనే అవైలబుల్గా మనం ఉంచితే మెయిన్ ప్రాబ్లం అనేది ఫుడ్ డెఫిషియన్సీ అనేది పూర్ పీపుల్గా వస్తుంది. సో వాళ్ళకి త్రూ పీడిఎస్ స్కీమ్స్ కానీ మనం ఈ విధంగా చేరవేసినట్టు చేస్తే మాత్రం వాళ్ళకి చాలా బెనిఫిట్ అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా, సో ఇది ఆర్టికల్ మనం పూర్తిగా మెయిన్స్ మోడ్లోని క్లియర్గా ప్రతిదీ ఇంపార్టెంట్ డేటాతో సహా చెప్పడం అనేది జరిగింది. సో జాగ్రత్తగా మీరు ఎక్కడైనా ఒక దగ్గర రాసుకుంటే మీకు ఇటువంటి ఫాస్ట్ రివిజన్ అనేది అవుతుందన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనం మన నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్తున్నాం. చూడండి అమ్మా, నెక్స్ట్ చూడండి అమ్మా, మనకి స్పెక్ట్రమ్ ప్రైస్ రో అనమాట. అంటే స్పెక్ట్రమ్ ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి. సో దానివల్ల టెలికాం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి పర్చేస్ చేయలేకపోతున్నాయి అనమాట. లైక్ ఎయిర్టెల్ కానీ, జియో కానీ, వోడాఫోన్ ఐడియా కానీ ఇవన్నీను. సో అసలు ఇష్యూ ఏంటి ఇదంతా కూడా ఒకసారి చూద్దాం. చూడండి అమ్మా, మనకి ఇక్కడ శాటిలైట్ అనేది ఉంది, రైట్? ఆకాశంలో శాటిలైట్ అనేది ఉంది. అండ్ నెక్స్ట్ మనము ఏం చేస్తున్నాం, ఇక్కడ రిసీవర్ అనేది పెడుతున్నాం. ఓకేనా, సంథింగ్ లైక్ రిసీవర్ అనేది ఏదో పెడుతున్నాం. ఇక్కడ ఎవరికి ఇన్ఫర్మేషన్ అనేది డేటా సెండ్ చేయాలి. సో ఇదంతా కూడా దీన్ని మనం ఏమంటాం, కమ్యూనికేషన్ అని అంటాం, రైట్? ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఏరియా నుంచి మరో ఏరియాకి చేయాలి అంటే కమ్యూనికేషన్ అనేది ఉండాలి. ఓకేనా, సో ఇది వెళ్తుంది అంటే దీనికి ఒక ఫ్రీక్వెన్సీ అనేది కావాలి. అంటే ఒక మాడ్యూల్ లాంటిది కావాలన్నమాట. ఒక మోడ్లో పెట్టి పంపిస్తే అది ఆ మోడ్లో ట్రావెల్ చేసుకొని ఇక్కడికి రీచ్ అవుతుంది. దాన్నే మనం బ్యాండ్స్ అని అంటాము. అదే ఫ్రీక్వెన్సీలో ఉంటుంది అనేది మనకి బ్యాండ్స్ రూపంలో తెలుస్తుంది అనమాట. అంటే ఇప్పుడు ఒకవేళ 3 రూట్స్ ఉన్నాయి అనుకోండి, రూట్ 1, రూట్ 2, రూట్ 3, రూట్ 4 అని ఎట్లా పిలుస్తామో అలానే బ్యాండ్స్ కూడా ఉన్నాయి. బ్యాండ్ అనేది పెరుగుతున్న కొద్దీ దాని ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది, దాని క్లారిటీ అనేది పెరుగుతుంది. ఈ విధమైన బెనిఫిట్స్ అనేవి బ్యాండ్స్కి ఉండడం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు అవైలబుల్ బ్యాండ్స్ ఏంటి అంటే ఆప్షన్కి మీరు జనరల్గా చూస్తే ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ 700 మెగాహెడ్స్, 800 మెగాహెడ్స్, 900 మెగాహెడ్స్, 1800 మెగాహెడ్స్, 2100 మెగాహెడ్స్, 2300 మెగాహెడ్స్ అండ్ 2500 మెగాహెడ్స్ కూడా ఇవన్నీ కూడా మనకి ఇప్పుడు ఆప్షన్లో పెట్టడం జరిగింది. సార్ ఆప్షన్ పెట్టడం ఏంటి అంటే ఎస్, మనకి గాల్లో ఏది కనిపించదు, బట్ ప్రతిదానికి కూడా ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్స్ అనేవి ఉంటాయి. కొంత ఫ్రీక్వెన్సీలో ఒక ఇన్ఫర్మేషన్ అనేది మనం పాస్ ఆన్ చేయొచ్చు అనమాట. అది కనిపించదు కాబట్టి ఆ రైట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి ఉంటుంది అనమాట. ఇండియాలో ఎవరు చూస్తారు, ట్రాయ్ చూస్తుంది. ఓకే, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఇది చూస్తుంది, ట్రాయ్ అనేది చూస్తుంది అనమాట. మొత్తం ఈ స్పెక్ట్రమ్ సేల్ చేయడం కానీ ఇవన్నీ కూడా ట్రాయ్ అనేది రెగ్యులేషన్స్ ఇస్తుంది. ఆ విధంగా జరగడం అనేది జరుగుతుంది అనమాట. అండ్ మనం జనరల్గా చూస్తే ఇవి ఆప్షన్ వేస్తారు. ఓకే 700 మెగాహెడ్స్, ఓకే ఒక మెగాహెడ్స్ ఎంతకు అమ్ముతారు ఏంటి అని అలాగా. సో ఇవన్నీ కూడా బ్యాండ్ ఫ్రీక్వెన్సీ పెరుగుతున్న కొద్దీ దాని ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఇప్పుడు కొత్త బ్యాండ్స్ కూడా తీసుకొచ్చారు. లైక్ 600 మెగాహెడ్స్ కానీ ఆర్ నియర్లీ 1 lakh మెగాహెడ్స్ కూడా తీసుకొని రావడం జరిగింది. అండ్ 24.25 to 28.25 గిగాహెడ్స్ కూడా తీసుకోవడం రావడం జరిగింది. అండ్ మనం ఇప్పుడు 5G గురించి చూస్తాం కాబట్టి ఆ 5G అనేది 3300 to 3670 మెగాహెడ్స్. ఓకేనా, మెగాహెడ్స్ 3300 to 3670 మెగాహెడ్స్ అనేది మనం జనరల్గా 5Gకి చూస్తాం. ఈ ఫ్రీక్వెన్సీలో ఉందంటే అది ఎంత స్పీడ్ అయితే ఉంటుందో అంత స్పీడ్గా వెళ్తుంది అని చెప్పేసి. అండ్ ఈ గవర్నమెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందంటే ఒకవేళ ఈ ప్రైసెస్కి వెళ్తే నెక్స్ట్ 20 years వరకు కూడా గవర్నమెంట్కి ఫిక్స్డ్ ఇన్కమ్ రెవెన్యూ అనేది 5 lakh crores అనేది వస్తుంది. ఓకేనా, ఫిక్స్డ్ గవర్నమెంట్ రెవెన్యూ అనేది 5 lakh crores కింద వస్తుంది. సో ఇటువంటివి చాలా ఇప్పుడు అవసరం అనమాట అని చెప్తున్నారు. అంత అమౌంట్ అనేది గవర్నమెంట్కి ఇంపార్టెంట్ కాబట్టి గవర్నమెంట్ ఆప్షన్ చేస్తుంది. ఆప్షన్ చేసినప్పుడు బిడ్డింగ్ ప్రాసెస్ జరుగుతుంది. అందరూ అడుగుతారనమాట ఏం కావాలని. ఆల్రెడీ లాస్ట్ టైం బిడ్డింగ్ అయినప్పుడు వాళ్ళు ఎంత చెప్పారు, ₹492 crores అనమాట. ఎంత, ఒక మెగా హెడ్స్కి 492 crore అప్పుడు చెప్తే ఇప్పుడు ఆల్రెడీ తగ్గించారు. ఎంత, 317 crore.
ఒక మెగా హెడ్స్ కాస్ట్ 317 crore అనమాట. ఈ విధంగా ఉంటే సరిపోతుంది అని ఇప్పుడు ఆల్రెడీ ఎంత తగ్గించారు, లిటరలీ 35% అనేది తగ్గించడం జరిగింది. అండ్ ఇంకా రిజర్వ్ ప్రైస్ అనేది 700 మెగా హెడ్స్కి అవి ఎక్కువగానే ఉంటుంది. ముందు ఎంత ఉండేది, ₹6,568 crores, ₹6,568 crores ఫర్ మెగా హెడ్స్. ఎంత ఇది, 700 మెగా హెడ్స్కి అనమాట. ఓకేనా, 700 మెగా హెడ్స్కి. ఓకే, ఈ విధంగా 6,568 మెగా హెడ్స్ అనేది ఉండడం జరిగింది. సో ఈ అమౌంట్ అనేది తగ్గింది లాస్ట్ టైం కన్నా. లాస్ట్ టైం ఎంత ఉంది, 3,927 crore పర్ మెగా హెడ్స్. ఓకేనా, ఎస్. సో ట్రాయ్ అనేది అనుకుంటుంది అనమాట, మనము దే హ్యావ్ రికమెండెడ్ సెవరల్ ఆప్షన్ ఫర్ ఈ బాడీ అనేది చాలా జనరల్గా చూడండి, క్యాప్టివ్ వైర్లెస్ ప్రైవేట్ నెట్వర్క్స్ అనమాట. ఓకేనా, ఇది ఒక ప్రైవేట్ నెట్వర్క్స్ టెలికాం కంపెనీస్ అన్నీ కూడా ఉండడం అనేది జరిగింది. అందులో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ కూడా వాళ్ళతో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తూ మాట్లాడుతూ ఉంటుందన్నమాట. అసలు ఈ ప్రైస్ కట్ అనేది ఎందుకు చేశారంటే కోవిడ్ రావడం వలన అమౌంట్ అనేది స్ట్రక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీస్ అనేవి గ్రో అవుతున్నాయి. సో ఖచ్చితంగా వాటికి లేటెస్ట్ టెక్నాలజీ అనేది కావాలి. సో కంపెనీస్కి ఒకవేళ అమ్మితే వాళ్ళు తీసుకొని వాళ్ళు మళ్ళీ చేసి మనకి ఇచ్చేస్తారు కదా అన్నట్టు చూడడం అనేది జరిగిందనమాట. ఓకేనా, ఈ స్పెక్ట్రమ్ అనేది యూజ్ చేయకపోతే ఐడల్గా వేస్ట్గా పడి ఉంటుంది. అవునా, మనకు కనీసం తెలియని కూడా తెలియదు, మనం జనరల్గా చూడలేము కదమ్మా. సో అటువంటిది మనకు తెలియని కూడా తెలియదు. సో దాని బదులు ఎంతో కొంత వచ్చిందని అమ్మారు అంటే అమౌంట్ అనేది వస్తుంది. స్పెక్ట్రమ్ అనేది లాస్ట్ టైం మనం 2021లో తీసుకొని రావడం జరిగింది. అప్పుడు తీసుకొచ్చిన స్పెక్ట్రమ్లో కేవలం 40%, అది కూడా చిన్న స్పెక్ట్రమ్ని తీసుకోవడం జరిగింది కానీ పెద్ద స్పెక్ట్రమ్ని తీసుకోలేదు. సో ఇలా చేస్తే మళ్ళీ ఇబ్బంది అని చెప్పేసి వాళ్ళని పిలిచి మాట్లాడి కొత్త బిడ్డింగ్ అనేది ప్రాసెస్ అనేది చేయడం జరిగింది. అమౌంట్స్ కూడా 35 to 40% అనేది తగ్గించడం జరిగింది. బట్ స్టిల్ ఇప్పటికీ కూడా మన వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ అమౌంట్స్ అనేవి మీరు ఏదైతే కోట్ చేస్తున్నారో అది కనీసం మా సర్వైవల్ కూడా రాదు. అమౌంట్లు అనేవి మీరు ఇప్పుడు ఎంత పెట్టారో అందులో 90% తగ్గిస్తే మాత్రమే మేము ఏదైనా బెనిఫిట్ చేసుకోగలము అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది అనమాట. అండ్ ఎస్, గవర్నమెంట్ నుంచి కొంత సపోర్ట్ కోసం ప్రైవేట్ పీపుల్ అనే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. బట్ ఇంత అమౌంట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ మేము ఏమీ చేయలేము, ఇలా అయితే హెల్త్ ఆఫ్ ది ఇండస్ట్రీకి చాలా ఇబ్బంది అవుతుంది, ఒకసారి మీరు ఆలోచించాలి అని ఈ ట్రాయ్కి చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ సో ట్రాయ్కి చెప్తే ట్రాయ్ ఏం చేస్తుంది, ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ మినిస్ట్రీస్ చెప్తుంది. ఇంత అమౌంట్స్ అయితే వాళ్ళు కట్టలేకపోతున్నారు. ఈ విధంగా అయితే మనకి రిసోర్స్ అలాగే ఉండిపోతుంది తప్ప ఇన్కమ్ అనేది జనరేట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే దానికి ఇండియాకి తప్ప ఇంకెవరికి ఎక్స్క్లూజివ్ రైట్స్ అనేవి ఇవ్వడానికి అవ్వదు. కాబట్టి ఇన్ జనరల్గా జాగ్రత్తగా ఇదంతా కూడా చూసుకోవాలన్నమాట. సో అర్థమైంది కదమ్మా కాస్ట్ ఇవన్నీను. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియో వేవ్స్లో వెళ్తున్నప్పుడు కొంత ఫ్రీక్వెన్సీకి ట్యూన్ చేసుకుంటుంది అనమాట. ఆ ఫ్రీక్వెన్సీలో ఇన్ఫర్మేషన్ అంతా వెళ్తుంది. సో వెళ్తున్న వాళ్ళకి ఏదైతే ఫ్రీక్వెన్సీ తీసుకుంటారో వాళ్ళకి అది ఎగ్జాక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఓకేనా, సో ఈ విధంగా చేయడం అనేది జరుగుతుంది. ఇది ఈ స్పెక్ట్రమ్ ప్రైస్ రో అనేది. ఓకేనా, ఆల్రెడీ ముందు ఎక్కువ ఉంది, ఇప్పుడు తగ్గించారు. బట్ ఇప్పటికీ కూడా ప్రైవేట్ టెలికాం కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అంత ఇంట్రెస్ట్ అనేది చూపెట్టించట్లేదు. బట్ 5G టెక్నాలజీ అనేది మనకి సైంటిఫిక్గా ఇండియా గ్రోత్ ప్రాస్పెరిటీకి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా, సో ఈ విధంగా అది ఇలాంటివి చూసుకున్న ఇష్యూస్ అనేవి ఆగకూడదు, స్పీడ్గా కంటిన్యూ అవ్వాలనేది జనరల్గా చూస్తారు అనమాట. ఓకేనా, ఇప్పుడు మనం లాస్ట్ ఆర్టికల్ ఆఫ్ ద డేని డిస్కస్ చేస్తాం. చూడండి అమ్మా, లాస్ట్ ఆర్టికల్ ఇది సైన్స్ పేజ్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది మనకి ఎగ్జామ్కి ఏ ఓరియంటేషన్లో యూజ్ అవుతుందో దాని వరకు నేను చెప్తానమాట. ఓకేనా, వేవ్ లైక్ ఫేస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సీన్ ఇన్ ఫ్యాబ్రికేటెడ్ డివైజెస్. ఓకేనా, సో దీని గురించి ఒక్కసారి చూడండి అమ్మా. ఇప్పుడు సైంటిస్ట్ వాళ్ళు IISc బెంగళూరు కానీ వీళ్ళందరూ కూడా ఒక కొత్త మెటీరియల్ మీద ట్రై చేస్తున్నారు. దాన్ని ఏంటి అంటే ట్విస్టెడ్ బైలేయర్ గ్రఫీన్. ఓకేనా, గ్రఫీన్ మీద ఎక్కువ వర్క్ అనేది చేస్తున్నారు. ఈ ట్విస్టెడ్ బైలేయర్ గ్రఫీన్ అనేది వైడ్ వెరైటీస్గా యూజ్ అవుతుందన్నమాట. చూడండి, ఈ మెటీరియలే ఇన్సులేటర్ కింద యూజ్ చేయొచ్చు కొన్ని ఐటమ్స్లో. ఇన్సులేటర్ అంటే ఏంటి, ఎలక్ట్రిసిటీ అనేది దాని నుంచి పాస్ చేయదు. అండ్ ఈ మెటీరియలే కొన్నిటి దాంట్లో సూపర్ కండక్టర్ కింద యూజ్ చేయొచ్చు. చూసారా, ఒకే మెటీరియల్ ఇన్సులేటర్గా యూజ్ చేయొచ్చు. సూపర్ కండక్టర్ ఏంటి, ఎలక్ట్రిసిటీని అసలు ఏ మాత్రం కూడా రెసిస్టెన్స్ లేకుండా
సూపర్ స్పీడ్స్లో పంపిస్తుంది వితౌట్ ఎనీ వేస్టేజ్. దాన్ని సూపర్ కండక్టర్ అని అంటాము అనమాట. ఓకేనా. సో ఇన్సులేటర్ ఆపుతుంది, సూపర్ కండక్టర్ సూపర్గా స్పీడ్గా పంపిస్తుంది అనమాట. సో ఈ విధంగా ఒకే ఐటెం అన్ని చేస్తుంది అంటే దాంట్లో చాలా మార్పులు అనేవి చేస్తూ ఉంటే ఈ బైలేయర్ గ్రఫీన్లో చిన్న చిన్న యాంగిల్ చేంజెస్ అనేవి చేస్తే మనము లార్జ్ అమౌంట్ ఆఫ్ అప్లికేషన్స్ అనేవి కూడా చూడగలము. ఇది కొన్నిసార్లు ఇమిటేట్ కూడా చేస్తుంది. ఇట్ ఇమిటేట్ లిక్విడ్ క్రిస్టల్స్ లాగా ఇమిటేషన్లో కూడా మనం దీన్ని తయారు చేయొచ్చు అనమాట. సో అన్ని అప్లికేషన్స్ అనేవి దీంట్లో ఉన్నాయి. ఓకేనా. సో ఇటువంటివి ఎవరు జనరల్గా ఐఏఎస్సి బెంగళూరు వాళ్ళు ఎక్కువ దీన్ని చూస్తున్నారు. దీన్ని చార్జ్ డెన్సిటీ వేవ్ స్టేట్స్ అని అంటారు. ఓకేనా. చార్జ్ డెన్సిటీ వేవ్ స్టేట్. ఓకేనా. ఆ వేవ్ స్టేట్ అయినా ఎలా ఉందో చూసి దాన్ని బట్టి దాని ప్రాపర్టీ అనేది డిసైడ్ అవ్వబడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రఫీన్ అంటే ఏంటి? గ్రఫీన్ అనేది ఒక 2 డైమెన్షనల్ మెటీరియల్. గ్రఫీన్ అనేది ఒక 2 డైమెన్షనల్ మెటీరియల్. ఇది ఒక 2 డైమెన్షనల్ మెటీరియల్ అనమాట. ఓకేనా. ఈ 2 డైమెన్షనల్ మెటీరియల్లో మనము సింగిల్ లేయర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్ చూస్తాము. అది కూడా హెక్సాగోనల్ లాటైస్లో. ఎట్లా విధంగా? హెక్సాగోనల్ అంటే 6 సైడ్స్ అనేవి ఉంటాయి. ఆ 6 సైడ్ షేప్లో మనం ఈ హెక్సాగోనల్ లాటైస్ అనేది మనం పెడతామన్నమాట. ఇది 2 డైమెన్షనల్ లేయర్లో. ఓకేనా. ఇలా గ్రఫీన్ లేయర్స్ కింద పెడితే దాన్ని ట్విస్టెడ్ బైలేయర్ గ్రఫీన్ అని అంటారనమాట. ఓకేనా. ట్విస్టెడ్ బైలేయర్ గ్రఫీన్ అని అంటాము. దీంట్లో చాలా ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ అనేవి ఉన్నాయి. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆ ట్విస్టింగ్ చేంజెస్ బట్టి, ఆ యాంగిల్ చేంజెస్ బట్టి అది టోటల్ దాని క్యారెక్టరిస్టిక్కే చేంజ్ చేసేస్తుంది అనమాట. సో ఈ విధంగా చాలా యూనిక్ ప్రాపర్టీస్ అనేవి దీంట్లో ఉండడం అనేది జరిగింది. ఈ యూనిక్ ప్రాపర్టీస్ ఉన్నాయి అని చాలామంది దీని మీద స్టడీస్ అనేది చేయడం జరిగింది. రీసెంట్గా ఒక చిన్న స్మాల్ యాంగిల్ అనేది 1 to 2 degrees అనేది సెకండ్ లేయర్లో చేంజ్ చేస్తే అది దేనికి వచ్చింది చూడండి అమ్మ ఒకసారి. టంగ్స్టన్ డిసెలెనైడ్. టంగ్స్టన్ డిసెలెనైడ్ అనేది దీనికి రావడం అనేది జరిగింది. ఇది ఎక్స్ట్రాడినరీ ప్రాపర్టీస్ లైక్ స్పిన్ ఆర్బిట్ కప్లింగ్ అనేది, అంటే మనకు అది అవసరం లేదు, నేను నార్మల్గా చెప్తున్నాను. ఇటువంటి ఎక్స్ట్రాడినరీ థింగ్స్ అనేవి కూడా చిన్న ఫస్ట్ లేయర్లో కానీ సెకండ్ లేయర్లో కానీ హాఫ్ ది యాంగిల్ మార్చిన, 2 degrees మార్చిన, 1 degree మార్చిన ఆ యూనిక్ ప్రాపర్టీస్ అనేవి చూపిస్తుంది. దాన్నే మనం చార్జ్ డెన్సిటీ వేవ్ స్టేట్స్ రూపంలో చూపించడం అంటాం కదా. సో నార్మల్గా ఇటువంటివి యూజ్ చేయడం వల్ల మనం అప్లికేషన్ బేస్డ్ అనేది ఎక్కువ చేసుకుంటున్నాం కాబట్టి వీటి మీద గ్రోత్ అనేది ఉండాలి. ఓకేనా. అండ్ మనము అట్ ద సేమ్ టైం సైంటిఫిక్ టెక్నాలజీ డెవలప్మెంట్ అనేది ఇన్ డీటెయిల్డ్గా జరగాలి. ఎక్కువ అమౌంట్ ఆఫ్ స్టడీ పేపర్స్ డీపర్గా జరగాలి అని చెప్తున్నారనమాట. అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్లో కూడా దీన్ని యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఓకేనా. ఎస్, దిస్ డెన్సిటీ వేవ్ స్టేట్ హ్యాస్ మేడ్ దమ్ యూనిక్, ఎక్సైటింగ్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఆఫ్ ఫిజిక్స్ రీసెర్చ్ అని కూడా అంటారనమాట. సో ఈ 2 డైమెన్షనల్ ఇక్కడ ఏదైతే మనం ట్విస్టెడ్ బైలేయర్ గ్రఫీన్, మీకు రేపు పొద్దున్న ప్రిలిమ్స్ క్వశ్చన్లో వచ్చింది అనుకో సంథింగ్ రిలేటెడ్ టు ట్విస్టెడ్ బైలేయర్ గ్రఫీన్ అని. సో మీకు జనరల్గా గ్రఫీన్ అంటే తెలియాలి, 2 డైమెన్షనల్ మెటీరియల్ హెక్సాగోనల్ లాటైస్లో ఉంటుందని. ఓకేనా. సో ఈ విధంగా అవి డైమెన్షన్స్ అనేవి చేంజ్ చేస్తుంటే కొత్త ప్రాపర్టీస్ అనేవి చూస్తాయి. ఓకేనా. అది సైంటిఫిక్ ఇన్వెన్షన్ కాబట్టి అటువంటి క్వశ్చన్స్ కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓకేనా. ఎస్, ఇదే అమ్మ మనం ఈరోజు ఆర్టికల్స్ అన్ని తీసుకోవడం అనేది జరిగింది. క్వశ్చన్ ఏంటి సార్ ఇంకా ఇవ్వలేదు అనుకుంటున్నారు కదా, కామెంట్ బాక్స్లో పెట్టండి. ఎస్, ద థింగ్ ఈజ్ ప్లీజ్ ట్రై టు రైట్ అబౌట్ ట్రాయ్. ఓకే. టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. ట్రాయ్ గురించి ఒక 3 సెంటెన్సెస్లో కామెంట్ బాక్స్లో పెట్టండి అమ్మ. అండ్ క్లాస్ ఏ విధంగా ఉంది? సండే క్లాస్ అంటే ఇట్ ఈస్ ఆఫ్ శ్రీనివాస్ సార్ క్లాస్. అండ్ సైన్స్ ఆర్టికల్స్ అనేవి కూడా మనం ఎక్కువ కవర్ చేయడం అనేది ఇంపార్టెంట్. మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ GS3 ఉంది కదమ్మా, దానికి ఇంపార్టెంట్ బేస్ మీద సైన్స్ ఆర్టికల్స్ అన్నీ కూడా మనం సండే నేను స్పెషల్గా తీసుకొని కవర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా. సో ఆర్టికల్స్ అనేవి ఎక్కువ స్ట్రెస్ అయి చదవకండి. నేను ఎంతవరకు చెప్పానో ఇంపార్టెంట్ ఎగ్జామ్కి అంతవరకు సరిపోతుంది అనమాట. ఎస్, సో క్వశ్చన్ అనేది ఆల్రెడీ ఇచ్చాను. ట్రాయ్ గురించి టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా లాస్ట్ ఒక 3 sentences లాగా పెట్టండి అమ్మ. ఆర్టికల్ చేసినప్పుడు మేము చాలా హార్డ్ వర్క్ అనేది చేస్తాం, రీసెర్చ్ అనేది చేసి మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. మీరు మా హార్డ్ వర్క్ని అప్రిషియేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ ఎస్, మీ లైక్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి. ఓకే. అండ్ డూ కామెంట్ ఆల్సో. ఓకే. అది మాకు ఎక్స్ట్రా రెజ్యునేషన్ అనేది ఇస్తుంది అమ్మ. ఎస్, డైలీ ఎవరైతే కామెంట్ పెడుతున్నారో కామెంట్ బాక్సెస్లో వాళ్ళకి హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫ్రమ్ మీ. ఓకే. హార్ట్ఫుల్ థ్యాంక్స్ ఫ్రమ్ మీ అండ్ ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్ ఆల్సో. ఎస్, మీరు మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి, మేము కూడా అదే విధంగా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాము. ఓకేనా. ఎస్, థ్యాంక్ యూ.